అందరూ ఎలా ఉన్నారు? ఈ మాట అడగాల ఏంటి? ఆల్రెడీ మీ అందరికీ న్యూస్ వచ్చేసిందిగా ఇవాళ ఎవరు రాబోతున్నారు ఇక్కడికి అని. సో ముందుగా చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. RX100 కార్తికేయ అభిమానులకి, అలాగే లావణ్య త్రిపాఠి అభిమానులకి, అల్లు అరవింద్ గారి అభిమానులకి అండ్ మనందరికీ ఎంతో 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 ఇష్టమైన మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులకి స్వాగతం, ఘన స్వాగతం. అయితే ఇప్పుడు ఘన స్వాగతం నేను పలుకుతున్నాను, ఇంకాసేపట్లో సుమస్వాగతం ఆవిడ పలకబోతున్నారు అనమాట. సో బిఫోర్ దట్ చాలా 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 ఆనందంగా ఉంది. ఇవాళ యూనో మన అల్లు అర్జున్ గారి ఆర్మీ అండి, ఖచ్చితంగా ఆర్మీనే, ఆర్మీ లాగే ఉంటారు, ఎంతో అద్భుతమైన అభిమానులు. ఇలాంటి అభిమానుల మధ్య, ఇలాంటి విజిల్స్ మధ్య మరి ఇవాళ ఇలాంటి వేడుక జరుపుకోవడం చాలా 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 ఆనందనీయం, ఆనందదాయకం. సో KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మాల్, ELV ప్రాజెక్ట్స్ ప్రెజెంట్స్ చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై తెనాలి ట్రిపుల్ హార్స్ మినపగుళ్ళు and co-sponsors are the Prodigies International Schools and today's event by J Media Factory and ante kaakunda adbhutamaina సంగీతాన్ని పాటల్ని మీ అందరికీ అందించే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు కూడా మార్కెట్ లోకి విడుదలవడం జరిగింది. సో మరి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే RX100 లో చూసిన తర్వాత అర్థమైంది ఈ అబ్బాయి అమేజింగ్ యాక్టర్ అని, సూపర్ గా 6 ప్యాక్ కూడా ఉందని. సో మరి ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో చూస్తే అర్థమైంది తను ఏ పాత్రనైనా సులువుగా చేసేయగలుగుతాడు అని. అందుకే ఇప్పుడు మాస్ లో మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే కార్తికేయ కుమ్మేశాడబ్బా. సో మరి ఈ చిత్రంలో ఆమని గారు అక్కడ కూర్చున్నారు, వెల్కమ్ మ్యామ్. మిమ్మల్ని సినిమాల్లో అండ్ నాకు తెలిసి థియేటర్లో కంటే ఎక్కువ టీవీలో చూసాను నేను, సినిమాలు టీవీలో వచ్చాయి నా జనరేషన్ వచ్చేసరికి. బట్ శుభలగ్నం అంటే ఆమని గారు, ఆమని గారు అంటే శుభలగ్నం. బట్ ఆఫ్టర్ దిస్ ఫిలిం మరొక ఎన్నో అమేజింగ్ సక్సెస్ఫుల్ సినిమాలు మీ లిస్ట్లో ఉన్నాయి. బట్ ఈ సినిమా మీ లిస్ట్లో అంతే సక్సెస్ఫుల్గా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ సినిమాకి సంబంధించి ఎస్ నాకు తెలుసు జాక్స్ గారు ఆల్రెడీ సూపర్ సంగీతాన్ని మనకు అందించినా కూడా ఇక్కడ కూడా చాలా మంచి సంగీతం వస్తూ ఉంటుంది. అదే మీ అరుపులు, మీ విజిల్స్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు, జాగ్రత్తగా ఉండండి. ఎంత కరోనా ఫెయిల్ అయిపోతే మాత్రం అలా మరి పక్కనే కరుచాలం చేసుకుంటూ ఉండకండి. అయితే GA2 పిక్చర్స్ బ్యానర్ ఇప్పటికీ మనందరికీ తెలుసు, పిల్ల నువ్వులేని జీవితం కానీ, టాక్సీ వాలా కానీ, సో ఎన్నో గీత గోవిందం, ఇలా ఎన్నో అమేజింగ్ ఫిలిమ్స్ మనందరికీ అందించడం జరిగింది. సో ఆ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. కౌశిక్ గారు మొట్టమొదటి ప్రయత్నమే చావు కబురు చల్లగా. బట్ ఇవాళ చాలా వేడిగా ఉండబోతుందండి ఇక్కడ, ఎందుకంటే హాట్ హీరో రాబోతున్నారు కాబట్టి. సో ఈ చిత్రంతో ఆయన తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. విజయం బాటలో ఆయన కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డాన్స్ రాని వాళ్ళకు కూడా డాన్స్ చేసేలా చేశారు. డెఫినెట్గా ఆ జోష్ వస్తుంది కదండి, ఎందుకంటే ఇక్కడికి రాబోయే హీరో ఎవరు. సో ఎస్, సో మరి డెఫినెట్గా ఒక సినిమా మన ముందుకి అన్ని రకాల హంగులు అంతా చక్కగా రెడీ అయ్యి మన ముస్తాబై మన ముందుకు వస్తుందంటే దానికి ప్రధాన కారణం ప్రొడక్షన్ హౌస్. సో 1972లో పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు గీతా ఆర్ట్స్ని స్థాపించడం జరిగింది. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్ని మనందరికీ అందించడం జరిగింది. ఆ తర్వాత ఆ బాధ్యతల్ని లెజెండరీ ప్రొడ్యూసర్, ద అమేజింగ్ పర్సన్ అల్లు అరవింద్ గారికి అందించడం జరిగింది. సో గీతా ఆర్ట్స్ని ఆయన ఒక స్థాయిలో నిలిపారు. సక్సెస్ఫుల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గీతా ఆర్ట్స్గా మార్చారు. సో ఆ తర్వాత గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థగా GA2 పిక్చర్స్ మనందరి ముందుకి రావడం జరిగింది. మరి దీని బాధ్యతల్ని బన్నీ వాసు గారికి అరవింద్ గారు అందించడం జరిగింది. సో GA2 పిక్చర్స్ బ్యానర్లో పిల్ల నువ్వులేని జీవితం, భలే భలే మొగాడివే, గీత గోవిందం, టాక్సీ వాలా,
ప్రతిరోజు పండగే, ఇప్పుడు చావు కబురు చల్లగా. సో ఇది 6వ చిత్రంగా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అయితే టైటిలే చెప్పేస్తుందండి, ఈ చిత్రం ఆద్యంతం నవ్వులు మనల్ని పండించబోతుంది అని చెప్పి. సో మరి 19th మార్చ్ మీ అందరి ముందుకి ఈ సినిమా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బాధ్యతల్ని ఓకే ఏమండి, మన 6 ప్యాక్ హీరో, మన RX 100 బుల్లెట్ అబ్బాయి కార్తికేయ ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి వెల్కమ్ చేస్తున్నాము. ఎస్, అయితే ఇలా ఒకరి బాధ్యతలు ఒకరికి అప్పగించి సక్సెస్ల మీద సక్సెస్ని అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు నా బాధ్యతలు నేను ద హ్యాండ్సమ్ హీరో కార్తికేయ హియర్. యా, చావు కర్పూరు చల్లగా కదా, చల్లగా అనేది టైటిల్లో ఉంది, వేడిగా మారబోతుంది అనమాట. సో ఎందుకంటే హ్యాండ్సమ్స్ అందరూ ఒక చోటికి చేరబోతున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కార్తికేయ మామూలుగా కాదు, ఇప్పటి వరకు కనిపించింది ఒక ఎత్తు, కానీ ఇందాక చెప్పుకున్నాం కదా మన మాస్ లాంగ్వేజ్లో కుమ్మేశాడబ్బా. సో 19th మార్చ్ కోసం ఈగల్లీ వెయిటింగ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కార్తికేయ. ఆలస్యం చెయ్యకుండా ఈ మైక్ ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉండింది. సో నేను కూడా నా బాధ్యతల్ని ఆవిడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో మన బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గారికి ఇచ్చేసావా, చక్కగా ఇచ్చేసావా, మొత్తం బాధ్యతలు మీకు ఇచ్చేసాను. చావు కబురు చల్లగా వినడానికి వచ్చేసారా? థ్యాంక్ యూ సో మచ్. నేను బాయ్. అల్లు అరవింద్ గారి సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పైన బన్నీ వాసు గారు నిర్మాతగా, కౌశిక్ పెగల్పాటి గారి దర్శకత్వంలో జేక్స్ బిజాయ్ మ్యూజిక్ డైరెక్షన్ లో కార్తికేయ గుమ్మకొండ హీరోగా అండ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా మన ముందుకొచ్చేస్తున్న చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి కార్తికేయ ఫ్యాన్స్, లావణ్య ఫ్యాన్స్, అల్లు అరవింద్ గారి ఫ్యాన్స్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ రోజు నిజంగా పండగ వాతావరణం వచ్చేసిందమ్మా. అలవైకుంఠపురంలో తర్వాత మళ్ళీ పుష్పరాజుని కలిసేంత వరకు ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటే ఇలా బన్నీవాస్ గారు తీసుకొని వచ్చేస్తున్నారు మన కోసం. ఎవరిని? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని. So KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Chavu Kaburu Challaga, powered by ఒకటి కాదు రెండు కాదు తెనాలి ట్రిపుల్ హార్స్ మినపగుళ్ళు, హ్యాపీ మొబైల్స్, ELV projects and our associate sponsors Prodigy International School, broadband sponsors Excels Broadband, music is on Aditya Music and event is organized by J Media, innovation and infrastructure at one place. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు NTV వనిత అండ్ TV9 లో కూడా వాచ్ చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అశేషమైనటువంటి అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. అస్సలు ఇలాంటి వెరైటీ టైటిల్ మనం ఎప్పుడైనా విన్నా? చావు కబురు చల్లగా టైటిల్లోనే సమ్మర్కి కావాల్సినటువంటి చల్లదనాన్ని స్టార్ట్ చేసేసారమ్మా డైరెక్టర్ కౌశిక్ గారు. పైగా నాకు తెలిసి తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఇలాంటి ఒక క్యారెక్టర్ని అటెంప్ట్ చేసినటువంటి యునిక్ హీరో కార్తికేయ గుమ్మకొండ. సూపర్ క్యారెక్టరైజేషన్తో మన ముందుకు వచ్చేసినటువంటి సినిమా చావు కబురు చల్లగాకి జేక్స్ బిజాయ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించేశారు. కాబట్టి ఆలస్యం చేయకుండా గౌతమ్ అండ్ దీపిక ఎక్కడున్నారు? స్టేజ్ మీదకి వచ్చేసేయండి ఒక అద్భుతమైనటువంటి పాటని వినిపించడానికి. అండ్ డైరెక్టర్ కౌశిక్ గారు ఎక్కడండి? ఇన్ని టాలెంట్లు ఏంటండి మీలో? ఒక డైరెక్టరు, ఒక లిరిక్ రైటరు, ఈ పాటని సగం రాసింది మీరే. మాకు సినారే గారు తెలుసు. రే గారు ఎవరు? సనారే గారు చాలా యంగ్గా ఉన్నారే, నాలాగే. ఈ లిరిక్ రైటర్ ఎవరు? బాబీ గారు వెల్కమ్ అండి. నవదీప్ గారు, పరశురామ్ గారు మాస్క్ పెడితే గుర్తుపట్టం అనుకుంటున్నారా? పరశురామ్ గారు వెల్కమ్ అండి. హలో లావణ్య, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ A1 ఎక్స్ప్రెస్ అండ్ అనసూయ. హలో ఆమని గారు, వెరీ వార్మ్ వెల్కమ్. రచిత గారు స్వాగతం. బ్యూటిఫుల్ మెలడీ బై జేక్స్ బిజాయ్. జేక్స్ బిజాయ్ గారు ఆల్రెడీ మలయాళంలో వెరీ వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు.
అయ్యప్పనం కోశి లాంటి మూవీస్కి అండ్ ఇక్కడ మనకి టాక్సీ వాలా సినిమాకి సూపర్ మ్యూజిక్ని అందించినటువంటి అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ సినిమాకి బ్యూటిఫుల్ సాంగ్స్ని అందిస్తున్నటువంటి ఈ తరుణంలో జెక్స్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇందాక చెప్పినట్టుగా సనారే గారు ఎక్కడున్నారు మీరు? ఇప్పటి వరకు లిరిక్ రైటర్స్లో మనకి ద గ్రేట్ సినారే గారు తెలుసు. అయితే ఈ పేరు చూసి నేను అవాక్ అయ్యాను. రండి సనారే గారు. పైగా పేరుని కూడా సా నా రే అని రాశారు. వాళ్ళందరే నీకు పెద్దవాళ్ళుగా కనిపించారంటే నా కాళ్ళకి ఏం చేస్తావు ఏంటో ఇట్రా ఇటు రా. నవదీప్కి మాస్టర్కి పెట్టేశావా నువ్వు? అండ్ అనసూయకు కూడా కాళ్ళకు దండం పెట్టావా? దేవుడా, దయచేసి నా కాళ్ళకు మాత్రం దండం పెట్టుకో, ఓకేనా? నేను అంత పెద్దదాన్ని కాదు, ఊరికే నటిస్తూ ఉంటా అట్లా ఇట్లా. కావాలంటే అల్లు అరవింద్ గారి కాళ్ళకు పెట్టు అంతే, ఓకే? సనారే, చూస్తూ ఉంటే పట్టుమని 16 ఏళ్ళు కూడా కనిపించడం లేదు. ఏంటి వ్యవహారం? అసలు పాటలు 2 రాసేసావు. పైన అనసూయ యాక్ట్ చేసినటువంటి ఆ పాట లిరిక్ రాసింది కూడా నువ్వేనా? ఓ మై గాడ్, టెల్ us సంథింగ్ అబౌట్ యూ. మిమ్మల్ని చూస్తే 30 ఏళ్ళు కూడా అనిపించవు, కానీ ముందుగా అందరికీ నా నమస్కారం అండి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ముందుగా అందరికీ నా నమస్కారం అండి. వేదిక ముందు నా పెద్దలైనటువంటి అల్లు అరవింద్ గారికి అందరికీ నా నమస్కారం. బన్నీవాస్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే జానీ మాస్టర్ గారికి అందరికీ నమస్కారం. సుమాక్క గారికి కూడా. సుమక్క అంటే అనసూయ ఆంటీ అనేగా. ఐ కాంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. కార్తికేయ, వాట్ ఇస్ దిస్ అసలు? అను, నేను అనలే, కాళ్ళకి దండం పెట్టాడు అంతే. పెద్దగా వెళ్ళు. ఎన్ని ప్రీ రిలీజ్ల కన్నా నా కాళ్ళు ఎత్తుకొని రాను, ఇంట్లో పెట్టేసి వచ్చా. నేను కాళ్ళ మీద పడింది వాళ్ళ వయసు చూసి కాదండి, వాళ్ళ అనుభవాన్ని చూసి వాళ్ళ నుంచి ఏదో నేర్చుకోవడం కోసం అని పడ్డా అంతే. మళ్ళీ వేసేసావు. నీకు నిజంగానే ఇండస్ట్రీలో చాలా భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు ఎందరో మోసినటువంటి సుందర స్థానం నాకు కూడా లభించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. పైన పటారం లోనలాడారం అనే సాంగ్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మీరందరూ అల్లు అర్జున్ ఫ్యాన్సే కదా? నీకు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడ ఏది పట్టాలో తెలుసు నీకు. ఒక్క క్షణం నేను చెప్పేది వినండి, సరిపోతుంది. యాక్చువల్గా చిన్న వయసు నుంచి కొన్ని గాయాలు తగిలినప్పుడు వాటిని వదలలేమండి. కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే బతకగలం, కానీ కొన్ని గాయాలను మర్చిపోకపోతేనే ఎదగలం. అలాంటి కొన్ని గాయాలు నా జీవితంలో జరిగాయి. అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర మనుషులు ఉన్నప్పుడు చుట్టూ మనుషులు చీమల్లా చేరతారు, డబ్బు వెళ్ళిపోయాక దోమల్లా ఎగిరిపోతారు అనమాట. సో అటువంటి కొన్ని సందర్భాలు జరిగినాయి నా విషయంలో. ఓకే, మాకు తెలుసు మీరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే సనారే, ఇప్పుడు ఈ 2 సాంగ్స్కి నీకు ఇన్స్పిరేషన్ ఏంటని చెప్పావు? ఒక్క నిమిషం అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. సనారే ఏమంటున్నాడంటే, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినట్టయితే మీరు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండాలి అని పెట్టా. చెప్పు. ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా ఫాదర్ చనిపోయిన తర్వాత అప్పటి వరకు చుట్టూ ఉన్న ప్రజలంతా అప్పటి వరకు ఎలా ఉన్నారు, ఆ సందర్భం తర్వాత ఎలా ఉన్నారు, అవన్నీ మనసులో నిండిపోయి ఒక్కసారిగా అవి బయటకు వచ్చిన పాటే పైన పడ్డారు అన్నమాట. నేను కొన్ని లైన్స్ చెప్తా అండి, మీరందరూ వాటిని ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలీదు. అంటే చందమామలో కూడా మచ్చను చూడొచ్చు. సో కొంతమంది అలా చూశారనమాట. ఆ పాట నా ఉద్దేశంలో ఒక నిండు జాబిలని. సో కొన్ని లైన్స్ చెప్తా వినండి. మనుషులు మాయగాళ్ళు, మచ్చలున్న కేటుగాళ్ళు, కానీ ఎవరి కాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు. నాది అన్న స్వార్థం ఉన్న చెడ్డవాళ్ళు, నీలా బతకలేని డబ్బులున్న పేదవాళ్ళు. నా కాడ 100 ఉంటే నాయంటే తిరిగేటోళ్ళు, నీ కాడ 1000 ఉంటే నాపైనే మరుగుతారు. సందంట పోతా అంటే చూసి కూడా పలకనోళ్ళు, నీ కాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు. లోకం ఎంతో లోతయ్యా పీటర్ అన్నయ్యా, అది తవ్వి చూడడానికే ఈ జీవితం అయ్యా. తవ్వే కొద్దీ వస్తుంటారు, నిండా ముంచిపోతుంటారు, నీతో నాతో ఉండే సగం దొంగలేనయ్యా. సూపర్ సనారే, సూపర్. సో సనారే, నాకు తెలిసి నువ్వు ఈ పాట రాసిన దానికి సార్థకత ఏమిటి అంటే, నీతో పాటు వచ్చింది మీ అమ్మగారా, అక్కడ కూర్చున్నారు.
ఆవిడ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఆ ఆనంద బాష్పాలు ఉన్నాయి చూసావా? రండి ఒకసారి రండి ఇక్కడికి. అలాగే ఈ పాట కౌశిక్ గారు కూడా కలిసి రాశారు, లేదా చెప్తారా దాని గురించి? అది ఈ సాంగ్ కాదు. యా, ఎస్. సో సనారే వాళ్ళ అమ్మగారు అండ్ తమ్ముడు. అల్లు అర్జున్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అన్న కోసం. మీ అందరి ఆదరాభిమానాలు నా మీద కూడా ఉంటే నేను ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయగలుగుతాను. ఇది నా ప్రారంభం మాత్రమే. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్తాను. నాలో అంటే నా లిరిక్స్లో కానీ నా అడుగుల్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి అన్న. సో మీరు మీ యొక్క ఉత్సాహం కోసం నేను ఇంకా ఎన్నో లిరిక్స్ రాయడం జరుగుతుంది. నువ్వు ఇంకా చాలా రాయాలని మేము అందరం అనుకుంటున్నాము. నిష్కల్మషమైనటువంటి మనసుతో నిజాయితీగా నువ్వు చెప్పినటువంటి మాటలు నిజంగా మా హృదయాల్ని తాకాయి. ఎందుకు బంగారు తల్లి ఏడుస్తున్నావు? నీ కొడుకు సార్థకుడు అయ్యాడు, మంచి పాటలు రాశాడు. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఒక్క నిమిషం కౌశిక్ గారు, మాకు ఆ డౌట్. మీరు ఈ పాటలో సగం వాటా మీది అని చదివాము. అది కదిలే కాలని అడిగేసాం మెలడీ. యాక్చువల్లీ ఏంటంటే మన జేక్స్ నేను మ్యూజిక్ సెట్టింగ్స్ మీద కూర్చున్నప్పుడు తను సాంగ్ చేస్తున్నప్పుడు మాకు అంటే ఆ ట్యూన్ ఎలా ఉందో అర్థం కావడం కోసం మేము బేసిక్ లిరిక్స్ నేను ఒక వర్జన్ రాసేసాను మ్యామ్. సో ఆ లిరిక్స్ రాసిన తర్వాత మాకు అందులో కొన్ని బాగా నచ్చాయి. అవి తీయకుండా ఉండాలని చెప్పి నేను దాని తర్వాత నాకు తను దొరికాడు. సో తనని ఇంకో వర్జన్ రాయమని అడిగాను. అది ఇది క్లబ్ చేసి పెట్టేశాం. బట్ హీఈస్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ టాలెంటెడ్. సతీష్ చాలా పెద్ద పేరు అవుతుంది ఫ్యూచర్లో. చాలా మంచి లిరిక్స్ రాశాడు ఈ సినిమాలో. ఆల్మోస్ట్ సినిమాలో 3-4 పాటలు రాశాడు. హిల్ బికమ్ అ వెరీ గుడ్ లిరిక్ రైటర్. నేను రాయకపోయినా సరే డైరెక్టర్ గారు నా చేత రాయిపించారు. అంటే రాయి ఎలా ఉన్నా దాన్ని చెక్కేవాడే గొప్పడు అనమాట. ఆయన మెయిన్ అనమాట సినిమాకి. సరే సతీష్, థ్యాంక్ యూ. సుమ గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కూడా హీరోకి పోటీ వస్తున్నారు కౌశిక్. సనారే నీ ఫుల్ నేమ్ చెప్పు. సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి, అమ్మ దొరికాడు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సనారే. మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి టైం అయింది కాబట్టి మళ్ళీ నీతో మాట్లాడతాను. థ్యాంక్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్. సో KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ చావు కబురు చల్లగా, పవర్డ్ బై 1 కాదు 2 కాదు ట్రిపుల్ హార్స్ తెనాలి, ట్రిపుల్ హార్స్ మినపగుళ్ళు, హ్యాపీ మొబైల్స్, ELV ప్రాజెక్ట్స్, our associate sponsors Prodigy International School, Broadband, Excel Broadband. Music is on Aditya Music. Event is organized by J Media, Innovation and Infrastructure at one place. And ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి ఫ్యాన్స్ అందరూనే కాకుండా NTV, వనిత అండ్ TV9 లో కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి సుకుమార్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సుకుమార్ గారు ఉప్పెన సినిమా ప్రొడ్యూసర్ గా సక్సెస్ ని అందుకున్నటువంటి సుకుమార్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ని చెప్తూ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. ఓకే, సో ఆఫ్టర్ దట్ బ్యూటిఫుల్ సాంగ్ వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము శ్రీరస్తు శుభమస్తు. మనకి గీతా ఆర్ట్స్ నుంచి ఒక సూపర్ హిట్ సినిమాని అందించినటువంటి డైరెక్టర్ అండ్ GA2 పిక్చర్స్ బ్యానర్ కి గీత గోవిందం లాంటి 100 కోట్ల సినిమాని తీసినటువంటి దర్శకులు పరశురామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిజం చెప్పండి, అసలు మీకు టైటిల్ వినగానే ఏమనిపించింది? చావు కబురు చల్లగా ఎలా అనిపించింది? చాలా పాజిటివ్ ఉందండి. పాజిటివ్ గా ఉంది. అది మీరు వెరైటీగా ఆలోచిస్తారు కాబట్టి మన ఆడియన్స్ కూడా అలాంటి యునిక్నెస్ ని కోరుకుంటారు కాబట్టి ఈ సినిమా డోకా లేదు, సూపర్ హిట్. 100% అండి అవ్వాలి. సో వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు తండ్రి సమానులైనటువంటి అల్లు అరవింద్ గారు, సోదర సమానులైన బన్నీవాసు గారు. సో అంటే మీకు ఒక నా లైఫ్ జర్నీ చెప్పాలి, బట్ ఇది టైం ఎక్కువ పట్టింది. సో అంటే గీతా ఆర్ట్స్ అనే ఒక సంస్థ, సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా ఆ సంస్థ ఇట్ విల్ రెస్పెక్ట్ మూవీస్. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాని సినిమాగా ప్రేమిస్తూ మంచి గైడెన్స్ ఇస్తూ చాలా డెడికేటెడ్గా ఏ సినిమాకైనా ఒకలాగా
ఏ సినిమాని ఒకలాగా చూస్తారు అరవింద్ గారు, వాసు గారు. సో నాకు మాతృ సంస్థ అన్నీ, మాతృ సంస్థ కాదు ఇంక అన్నీ ఎన్ని ఉంటాయి అన్నీ, గీతా ఆర్ట్స్, GA2 ఎప్పటికీ ఇలాగే చిరకాలం మంచి మంచి సినిమాలు నిర్మిస్తూ, అరవింద్ గారి తర్వాత వాసు గారు, వాసు గారి తర్వాత ఆయన మన అర్జున్ గారి బ్రదర్ ఆయన. సో టోటల్గా ఈ సినిమా ఎప్పుడు చిరకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి. వాసు గారు మీరు ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. సో కౌశిక్, గీతా ఆర్ట్స్ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది. మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఆ సంస్థ మనకి ఇస్తుంది. సో దానికి నిదర్శనమే నా జీవితం. సో ఇప్పుడు నేనేంటో అదే టోటల్గా గీతా ఆర్ట్స్ పెట్టింది ఇది. సో నేను 6 years అదే కాంపౌండ్లో ఉన్నాను, ఫర్దర్గా కూడా అదే కాంపౌండ్లో ఉంటాను. సో ఈ అవకాశాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, విజువల్ కానీ, సౌండ్ కానీ, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ అంతా. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత మా లావణ్య త్రిపాఠి, హీరో కార్తికేయ గారు, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ, అనసూయ గారికి, మీ విజువల్స్ చూసానంటే చాలా బాగుంది. సో అందరికీ, పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ ఈ సినిమా ఒక మరుపురాని చిత్రంగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గీతా ఆర్ట్స్కి ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలని, చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అరవింద్ గారు, వాసు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు. మీకు కూడా ఆల్ సక్సెస్. ఓకే, అవును, ఇంకా మనకి పాండమిక్ ఉంది కాబట్టి ఆ మైక్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, సో కార్తికేయ ఎంచుకునేటువంటి సబ్జెక్ట్స్ అన్ని ఎప్పటికప్పుడు చాలా డిఫరెంట్గా చూసుకొని తీసుకుంటున్నాడు. స్టార్ట్ చేయడమే RX100తో మొదలు పెట్టాడు, 90 ml అన్నాడు. పైగా నాయకుడిగా చేసుకుంటూ ప్రతి నాయకుడిగా కూడా గ్యాంగ్ లీడర్లో కనిపించాడు. అలాంటి ధైర్యాన్ని కూడా చేసి ఇప్పుడు ఇంత ధైర్యవంతంగా ఈ క్యారెక్టర్ని కూడా టేకప్ చేసావంటే సూపర్ కార్తికేయ, సూపర్. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అందాల తార, అలనాటి తార, ఇప్పటికీ కూడా గ్లామర్ ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండేటువంటి మన ఆమని గారు. శుభలగ్నం, శుభ సంకల్పం అలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడని సినిమాలు ఆమని గారివి. ఆమని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నమస్కారం అండి. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ట్రైలర్లో కొన్ని షార్ట్ బిట్స్లో చూసాము అండ్ మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ సూపర్. వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ప్లీజ్. వేదిక ముందున్న, వేదిక పైన అందరికీ నమస్కారం. ఎక్స్పెషల్లీ అల్లు అరవింద్ గారికి నమస్కారం. అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ, ఈ సినిమా గురించి చెప్పేంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెద్దదాన్ని కాదు, అయినా కూడా తప్పకుండా 2 మాటలు నేను చెప్తాను. నేను గీతా ఆర్ట్స్ సంస్థలో వరుసగా 3 సినిమాలు చేస్తున్నాను. అలా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు సెకండ్ ఈ మూవీ కోసం నన్ను చావు కబుర్లు చల్లగా, ఈ సినిమా కోసం నాకు డైరెక్టర్ కౌశిక్ గారు, అల్లు అరవింద్ గారు ఈ సినిమా చేయాలన్నారు. నేను ఆఫీస్కి వెళ్తే డైరెక్టర్ కౌశిక్ గారు ఈ కథ చెప్పారు, చాలా బాగుంది. అందులో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నా కెరియర్లో ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు, రెగ్యులర్గా చేస్తున్న క్యారెక్టర్ లాంటిది కాదు, చాలా చాలా ఆపోజిట్గా ఉంటుంది. నేను కథ విని బయటకు వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారు నిల్చున్నారు. ఏమ్మా చేస్తావా ఈ క్యారెక్టర్? చేస్తాను సార్ అన్నాను. అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, పర్వాలేదు అన్న. సార్ నేను ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకుంటాను సార్, తప్పకుండా ఈ క్యారెక్టర్ నేను చేస్తాను, నాకు చాలా నచ్చింది అని చెప్పాను. అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ కౌశిక్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద పెద్ద డైలాగ్ అయినా ఇందులో నా క్యారెక్టర్ వచ్చి వైజాగ్ స్లాంగ్లో మాట్లాడాలి,
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరే చెప్పాలి, ప్రాంప్టింగ్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా మీరే ఆ స్లాంగ్లో మాట్లాడాలంటే నేను ముందు రోజే డైలాగ్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి కష్టంగా ఉండేది, అయినా కూడా ఇష్టంగా చేసి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు, చాలా బాగా నా దగ్గర చేయించుకున్నారు డైరెక్టర్ కౌశిక్ గారు. ఇంకా డైరెక్టర్ కౌశిక్ గారు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మెచ్యూరిటీ, ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. నిజంగా ఎవరు అనుకోరు ఈ డైరెక్టర్ కౌశిక్ ఈ అబ్బాయి చేశాడు అంటారు, అంత బాగా సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే మ్యూజిక్ కానీ డిఓపి గారు కానీ అన్నీ చాలా బాగా వచ్చింది. హీరో కార్తికేయన్, నాకు ఫస్ట్ పొద్దున షూటింగ్ వెళ్తే ఫస్ట్ భయం వేస్తుంది కార్తికేయన్ చూస్తే. పెద్ద డైలాగులు ఒకే టేక్లో చెప్పేస్తున్నారు. నేను ఇన్ని సినిమాలు చేసి వచ్చాను, ఎక్కడైనా రెండో టేక్ తీసుకుంటే అయ్యో అవమానంగా ఉంటుందేమో అని నేను ముందే ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎందుకంటే నిజంగా ఇంత యంగ్ హీరో ఇంత పెద్ద పేపర్లలో ఒక నా డైలాగ్ కూడా చేరి చెప్పేస్తాను, నేను మర్చిపోతే ఆయన చెప్పిస్తాను నా డైలాగ్ని. సో అంత వెరీ టాలెంటెడ్ హీరో. సో నిజంగా ఎంటైర్ టీంలో ప్రొడక్షన్ సైడ్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని సైడ్లో కూడా అందరూ ఎంటైర్ టీం ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి నేను జీవితాంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చాలా క్యారెక్టర్స్ చేశాను, డిఫరెంట్ రోల్స్, బట్ ఇది ఆమెని చేయగలుగుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది. అలాంటిది ధైర్యంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు అల్లు అరవింద్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, అందరూ చెప్పుకొని అంత పెద్ద సక్సెస్ అవ్వాలని నేను దేవుడి వేడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank you so much, Amani garu. Thank you very much. Looking forward to seeing you on March 19th in theaters. చావు కబురు చల్లగా. శ్రీకాంత్ అయ్యంగార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రోచేవారు ఎవర్రా అండ్ రీసెంట్గా నాంది సినిమాలో కూడా సూపర్గా పర్ఫామ్ చేసినటువంటి శ్రీకాంత్ గారు, యూఆర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. చెప్పండి. అల్లు అరవింద్ సార్, సుకుమార్ సార్, దిల్ రాజ్ సార్, ఇక్కడ వీచ్ చేసిన పెద్దలందరికీ, మారుతి సార్ నాకు ఈ సినిమా అవకాశం ఎలా దొరికిందంటే, నాకు ఒక ప్రియమిత్రుడు ఉన్నాడు సుభాష్, నాతో పాటు ప్రతిరోజు పండుగలో నటించాడు. తను ఊటీకి వెళ్తున్నాడు ఒక సినిమా చేయడానికి. అక్కడి నుంచి ఫోన్ చేసి కంగ్రాట్స్ GA2లో ఇంకో సినిమా కొట్టేసామన్నాడు. అవునా అన్నాను, నాకు తెలీదు. తర్వాత బన్నీవాస్ గారు అన్నారు, ఏం మిమ్మల్ని అడిగి మీ పేరు యాడ్ చేయాలా సినిమాలో అన్నాను. అరవింద్ సార్, మీరు నన్ను మీ కుటుంబంలో ఇంత చోటు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నన్ను అడగకుండా పెట్టేసుకోండి సార్, కృతజ్ఞుడిని. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ప్రతిరోజు పండుగే, ఇప్పుడు చావు కబురు చల్లగా, హోప్ఫుల్లీ మెనీ మోర్ టు కమ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సినిమాలో అయితే అందరూ ఇరగదీశారు, ప్రతి ఒక్కరూ తన సినిమా అని చెప్పి పనిచేశారు. ఎస్పెషలీ చరణ్, సాయి, పవన్ గారు అందరూ. అండ్ టు సాయి ఇంకొక విషయం అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఇంకొక వ్యక్తి ఉన్నారు, రాఘవ గారు. నాకు ఒక బ్రదర్గా దగ్గరయ్యారు. ఆయనకు త్వరలో ఒక మంచి సినిమా రావాలి, ఆయన మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. బస్తీ బాలరాజ్, కార్తికేయ, you are the sexiest, most fantastic hero I've worked with, man. You're just amazing Basti Balraj, and Lavanya, you're just too pretty and beautiful. Kaushik, నన్ను ఈ వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరొక సినిమా తీస్తే ఇంకోసారి వేషం బాగా చేస్తాను. చావు కబూర్ చల్లగా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Srikanth garu. Wishing you all success for this movie and many more movies that are coming ahead. So KLM Fashion Mall proudly presents the pre-release event
చావు కబురు చల్లగా. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము నవదీప్ గారు, ఆర్ ఫెంటాస్టిక్ హీరో, వర్సటైల్ యాక్టర్, అప్పుడప్పుడు మాకు పోటీ వచ్చే యాంకర్ నవదీప్ గారికి స్వాగతం. అలాగే డైరెక్టర్ విరించి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఉయ్యాల, జంపాల, మజ్ను లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు, డైరెక్టర్, రైటర్ సాయి రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ గారు, యాక్టర్, డైరెక్టర్. ఎస్ నవదీప్ గారు, మీరే స్టార్ట్ చేయండి. మీకేమనిపించింది ఈ టైటిల్ విన్నప్పుడు? ఈ టైటిల్ ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? బయట మార్కెట్లో ఎనర్జీ కావాలంటే రెడ్ బుల్ తాగాలనుకుంటున్నారు. అసలైన ఎనర్జీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర ఉందని చెప్పండి. వెళ్ళి బయట ఇమ్యూనిటీ బూస్టర్ అమ్మా. మినిమం మా బన్నీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అండి. అంతే. నేను గడ్డం పెంచితే పుష్పలో ఉన్నానని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు అందరికని. లేను, అలా ఉంది సార్ బయట. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మీరు ఎంతైతే ఎక్సైట్ అయ్యారో దానికి 3 times ఎక్కువ అయ్యానండి నేను. ఎందుకంటే మీకు అసలు కథ తెలియదు, మీకు చూపించిన కథే తెలుసు, దీనికి అసలు కథ ఒకటి వెనకాల ఉంటుంది. సో బన్నీ వాసు జడ్జ్మెంట్ ఆన్ స్క్రిప్ట్స్ ఈజ్ వండర్ఫుల్. అరవింద్ గారి చెయ్యి ఏది పట్టుకున్నా గోల్డే. డైరెక్టర్ కౌశిక్ నాకు ఈ సినిమా ముందే తెలుసు, అండ్ ఐ నో హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, అండ్ అది కనిపిస్తుంది కూడా. మా డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అంటే మా హీరోయిన్ని, అంటే ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ వేసింది తన డైరెక్షన్లో యాక్ట్ చేసింది కదా, అదే ట్రాన్స్లో వేరే ఫంక్షన్లో హీరోని బ్రదర్ అని పిలుస్తున్నాను. అందరికీ సిస్టర్ అయ్యేవాలి. ఆల్ ది బెస్ట్ లావణ్య. కార్తిక, యు ఆర్ అ టెరిఫిక్ యాక్టర్ బ్రో. నీ బాడీ కానీ నీ డాన్స్ కానీ యూఆర్ రియలీ ఐ లుక్ అప్ ఆన్ టు యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్. అండ్ విరించి గారు ప్లీజ్. వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న ఫ్రెండ్స్ అందరికి కూడా నాకు నమస్కారం. ఈ ట్రైలర్ చూశానని, ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఉయ్యాల జంపాల రోజుల్లో నా ఫస్ట్ స్ట్రగ్లింగ్ టైంలో ఒక ట్రైలర్ చూడగానే జనాలందరికీ నచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుందో, కౌశిక్ కూడా అదే ఫీలింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. నువ్వు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటాను. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను. అలాగే కార్తికేయకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని, సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరించి గారు. సాయి రాజేష్ గారు. నాకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, నా సినిమా కోసం అని సేవ్ చేసి పెట్టుకున్న స్పీచ్ ఇప్పుడే చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను ఒక కలర్ ఫోటో సినిమా తీస్తున్నప్పుడు ఫస్ట్ పోస్టర్ ఒక కొత్త హీరోతో చేస్తున్నాను అని ఒక పోస్టర్ వాసు గారు చూపించినప్పుడు నేనున్నాను వెనకాల. సినిమా అయిపోయిన తర్వాత నాకు చూపించున్నారు. తర్వాత కోవిడ్ వచ్చింది, ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అరవింద్ గారికి ట్రైలర్ చూపించాం, నేనున్నాను నీకు అని చెప్పి మమ్మల్ని ఓ పెద్ద సమస్యలోంచి ఈరోజు ఆహా కానీ అరవింద్ గారు కానీ లేకపోతే మేము ఏ ప్రాబ్లంలో ఉండేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం ఊహించుకోవడానికి కూడా మాకు వీలుగా అర్థం కావట్లేదు. అంత పెద్ద సిచ్యువేషన్లో ఇరుక్కునేవాళ్ళం. సో ఒక టాలెంట్, అసలు నన్ను ఈ గీతా ఆర్ట్స్ అనే కాంపౌండ్కి నన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తుంది మా శిరీష్ గారు. సో ఎక్కడైనా టాలెంట్ ఉన్న, మంచి సినిమా ఉన్న మనమే అడగక్కర్లేదు, వాళ్ళే తీసుకొచ్చి దగ్గర తీసుకొని సపోర్ట్ చేస్తారనడానికి ఇంతకన్నా మంచి వ్యక్తులు ఇదన్నమాట. యాక్చువల్లీ టెన్షన్లో ఉన్నాను కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో నాకు అవకాశం రాలేదు. ఆహా గురించి మేము ఏ ఫంక్షన్ కలర్ ఫోటో గురించి ఏ ఫంక్షన్ చేయలేదు కాబట్టి సార్ అరవింద్ గారు, సార్ మా కలర్ ఫోటో టీం నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. బన్నీవాస్ గారు మీకు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తికేయ గారు చూశాను యాక్చువల్లీ సెట్లో ఎంత న్యాచురల్గా మీ గెటప్ కానీ పెర్ఫార్మెన్స్ ఉందో. గుడ్ లక్ సార్. లావణ్య గారు, అనసూయ గారు అండ్
ఆల్ ది బెస్ట్. కౌశిక్, వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్. గుడ్ లక్. సందీప్, ఎస్, ఇవాళ నిజంగానే కలర్ ఫోటోనే. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఈ టైంలో ఏం మాట్లాడినా సరే మీరందరూ వేరే మూడ్లో ఉన్నారు. బట్ బేసిక్గా ఫస్ట్ సినిమాకి నాకు ఇలాంటి బ్యానర్ నుంచి సపోర్ట్ రావటం నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసే బ్యానర్ ఇంకెంత గొప్ప సినిమాలు తీస్తారో కూడా అందరికీ తెలుసు. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం ఒక డెబ్యూ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ నుంచి ఇలా వస్తున్నారు అని అంటే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మేము షూట్ చేస్తున్నప్పుడల్లా మా పక్కనే జరిగింది షూటింగ్ కూడా, రాక్ క్యాసిల్లో. సో వీళ్ళు మా నైబర్స్. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, అండ్ కౌశిక్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక తోటి డెఫినెట్గా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అలాగే సాయి రాజేష్ గారు అండ్ విరించి గారు, మీ క్రియేటివిటీలో ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చూడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, మీరందరూ అటు చూస్తూ ఉన్నారు. 2 నిమిషాలకు ఒకసారి మీ కళ్ళు ఎంత ఆపుకున్నా సరే అటువైపే చూస్తూ ఉన్నారు. వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. త్వరలోనే ఆయన షాదీ ముబారక్ సినిమాను కూడా మనకి అందిస్తున్నారు. దిల్రాజు గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. గుడ్ ఈవినింగ్ మా బన్నీ ఫ్యాన్స్ అందరికీ. అండ్ మా అరవింద్ గారికి, వాసుకి, అండ్ న్యూ డైరెక్టర్ కౌశిక్ అండ్ కార్తికేయ, గీతా ఆర్ట్స్ టీమ్ అండ్ చావు కబురు చల్లగా టీం అందరికీ నా శుభాకాంక్షలు. కరెక్ట్ 18 years మా నాది బన్నీది సుక్కుది మా సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యి 17 years అవుతుంది. ఆర్య అదొక గ్రేట్ జర్నీ మా ముగ్గురికి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు గుర్తుకొస్తుంటే, అరవింద్ గారు మేము రాకంటే ముందు అందరు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద డైరెక్టర్లతో తీసేవాడు. అప్పటి వరకు చూస్తే కొత్త డైరెక్టర్ టచ్ చేయలేదు, చాలా తక్కువ. మేమేదో యంగ్ జనరేషన్ వచ్చి అప్పుడు కొత్త కొత్త డైరెక్టర్లతోనే కంటిన్యూగా సినిమాలు తీశాను. నా పక్కన తిరుగుతుండేవాడు వాసు, ఆర్య. అప్పుడు మెల్లిగా చూస్తే ఇప్పుడు ఒక వాసు అందరు కొత్త డైరెక్టర్లని గీతా ఆర్ట్స్కి తీసుకెళ్లి కంటిన్యూగా సినిమాలు తీస్తున్న వాసు, కంగ్రాచులేషన్స్. అరవింద్ గారు అప్పటి నుంచి స్కెచ్ చేశారన్నమాట. సో మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ సార్. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఇంకా కొత్త కొత్త సినిమాలు ఎలా తీయాలని. సో ఒక 1.5 year బ్యాక్ ఈ చావు కబురు చాలా కాన్సెప్ట్ చెప్పాడు వాసు. ప్రేమ స్టోరీలు రకరకాలుగా వస్తాయి, కానీ ఎవరన్నా మన ఇంట్లో చనిపోయినప్పుడు చుట్టుపక్కల అందరూ మనకు తెలిసిన వాళ్ళందరూ బాధపడతారు.
కానీ హీరో క్యారెక్టర్ అక్కడ చనిపోయిన వాళ్ళ కథ చెప్పేయచ్చుగా. చనిపోయిన ఆయన వైఫ్కి లవ్ స్టోరీ స్టార్ట్ చేశాడు. ఒక నావెల్గా చాలా కొత్త పాయింట్ ఎన్నుకున్నాడు కౌశిక్. వెరీ అంటే ఇన్నోవేట్. మేము ఆర్య తీసేటప్పుడు కూడా అలాగే అనుకున్నాం సార్, ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. కొత్తది మనము చెప్పినప్పుడు డెఫినెట్గా ప్రేక్షకులు మీరు పెద్ద హిట్ చేస్తారని ఇంతకుముందు ప్రూవ్ చేశారు. వాసు డెఫినెట్గా ఈ సినిమా మీ సూపర్ హిట్ కొట్టబోతున్నారు అడ్వాన్స్గా. ఎందుకంటే సాంగ్ చూస్తుంటే టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మార్చ్ 19 కోసం వెయిట్ చేద్దాం. అండ్ కార్తికేయ అప్కమింగ్ హీరో లాగా చేస్తూ విలన్ లాగా చేస్తూ అన్నీ చేస్తున్నావు. మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళు. సో డెఫినెట్గా హీరోగా క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ఉండు, మంచి పొజిషన్లో ఉంటావు. అండ్ లావణ్య ఈజ్ యువర్ అమేజింగ్ ఆర్టిస్ట్. నీవు మొదటి సినిమా నుంచి ఎప్పుడు మా కంపెనీలో నీతో సినిమా చేద్దామని ట్రై చేస్తే వీలు అవ్వట్లేదు. షార్ట్లీ ఎస్వీసీలో నువ్వు చేయొచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. మీరు చేసిన ప్రతి సినిమాలో నాకు ఒక మంచి సాంగ్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో 3 సాంగ్స్ డిఫరెంట్ డ్యాన్స్ సాంగ్స్ చేయటం ఈజీ, కానీ ఇలాంటి సాంగ్స్ చేయడం చాలా కష్టం. సో కథ చెప్తూ డాన్స్ ఇంక్లూడ్ చేస్తూ చేయాలి, చాలా కష్టంగా ఉండింది. బట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి షాట్ వెనకాల ఉండి నా చేత కరెక్ట్గా చేయించారు కౌశిక్ అండ్ హోల్ డైరెక్షన్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ 100% హిట్ అవుతుంది. చాలా కథ చాలా బాగుంది. అండ్ ఇంకా స్పెషల్ చెప్పాలంటే బన్నీ బాయ్ గురించి ఎప్పుడు సందర్భం రాలేదు నాకు చెప్పడానికి, ఇప్పుడు వచ్చింది. బన్నీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్. బుట్టబొమ్మ లాంటి సాంగ్ నాకు ఇచ్చి నా వెనకాల ఒక పిల్లర్, ఒక గజస్తంభంలాగా నిలబడి ఎక్కడ తప్పు పోనీయకుండా ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయించినందుకు. అండ్ మీరు చాలా ప్యాషనిక్గా మీ యొక్క కష్టాన్ని ఇష్టాన్ని ఆ సాంగ్లో పెట్టి నన్ను ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట, మొన్నే పుష్ప చేసి వచ్చాను. ఒకటి చెప్తున్నాను, బన్నీ బాయ్ని వరల్డ్ మొత్తం చూస్తుంది పుష్పతో. ఏమి పర్ఫార్మెన్స్, ఏమి యాక్టింగ్, ఏమి స్లాగ్ తెలుసా, బాగా ఫ్యాన్ అయిపోయినా మీకు. నాకు చాలా అండ్ సుక్కు సార్, మీరు అమేజింగ్ సార్. మీరు అసలు మీ దగ్గర నేను యాక్చువల్లీ సాంగ్ నేను చేస్తున్నాను కానీ బట్ నాకు ఒక డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రతి షాట్, ప్రతి ఎక్స్ప్రెషన్ అంటే షార్ట్ డివిజన్తో సహా నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% పుష్ప కూడా ఒక 1000 కోట్లు సంపాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ స్టెప్స్ తో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ క్రియేషన్స్ తో సాంగ్స్ అందిస్తూ ఉన్నారు మీరు. అనసూయ గురించి చెప్పకుండా జస్ట్ ఇప్పుడే అంటే ఇది అయిపోయిన తర్వాత చెప్దామని, అంటే ఏమనుకుంటే చూద్దామని చెప్పేసి కక్కేస్తుంది, లోపల పెట్టుకోదు. అసలు ఈ కవర్ స్టార్లను భరించలేకపోతున్నాను సార్. నిజంగా అనుగారు థ్యాంక్ యూ సో మచ్. ఇది సీరియస్. నేను అసలు ఐటమ్ సాంగ్స్ చేయకుండా, అంటే ఐటమ్ మీన్స్ నాట్ ఐటమ్, స్పెషల్ సాంగ్స్ చేయకుండా అసలు ఏం చేయకూడదని ఆగిన ఒక అనుసూయ గారికి నేను ఫోన్ చేసి ఈ సాంగ్ విను ఒకసారి, నీకు నచ్చితే చెయ్యి, బట్ నన్ను నమ్మి ఈ సాంగ్ చేయని చెప్పాను. అండ్ ఆ సాంగ్ విని నా మీద నమ్మకం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకపోతే కార్తికేయ సార్ నమస్తే. నాకు 2 సినిమాలు కంటిన్యూ చేశాను. ఒకటి 90 ml అండ్ ఈ సినిమా. సార్ చాలా మీరు ఎంత ఉన్నా కూడా ఈ ఇంటి పక్కన పిల్లల్లాగా మీరు బాగా మాతో ఉంటారు. అండ్ ఎప్పుడు నేను హీరో, నేను స్టార్ అని ఎప్పుడు అనిపించలేదు సార్. అండ్ నిజంగా అది మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్తా సార్ 100%. అండ్ మీ యొక్క ఏదైతే మీ పర్ఫార్మెన్స్ ఉందో నా సాంగ్కి జోడించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
అండ్ కౌశిక్ ఇంకా కొడతారు నన్ను ఇంకా సేపు ఉంచితే. ఓకే, నువ్వు మాట్లాడు. థ్యాంక్ యూ. అంటే జై హింద్ చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, నన్ను క్షమించండి. నా గురించి ఏం చెప్పలేదు మీరు జానీ మాస్టర్, పర్వాలేదు, ఇట్స్ ఓకే. వాట్సాప్లో పంపించండి. అల్లు అర్జున్ గారి చరిష్మా అలాంటిది. ఆయన అలా చూసిన తర్వాత మిగిలినంతా మర్చిపోతారు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన గురించి మాట్లాడేది అటు వెళ్ళిపోయారు. ఆయన తప్పు కాదు పాపం, క్షమించి. అంతే అంతే, లేకపోతే వాకౌట్ చేసేదాన్ని కదా, ఆ మాట కోసమే క్షమించాను. సో అను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్, అంటే లిరిక్స్లో బోలెడంత మీనింగ్ఫుల్ ఉండేటువంటి, లైఫ్కి టచ్ చేసేటువంటి ఒక సాంగ్, ఒక స్పెషల్ నంబర్ చేశావు, ప్లీజ్. అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రపంచానికి హార్టీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆఫ్ చావు కబురు చల్లగా. అంటే యాంకర్గా ఇవి చెప్పి చాలా రోజులైంది సార్. టు స్టార్ట్ విత్ ఐ షుడ్ థ్యాంక్ జానీ మాస్టర్. ఫస్ట్ మీ పేరే చెప్పాను నేను. సో ఏం చేయాలి, బండిపై ఉంటే ఎవరి గురించి మాట్లాడాలి మనసులో అట్లా. అది కాదు, అంటే ఈ సినిమా కథ ఒక ఎత్తు అయితే ఈ పాట బ్యాక్ కథ ఇంకో ఎత్తు. నాకు ఐ విల్ నెవర్ ఫర్గెట్. డెఫినెట్గా నేను చాలా ఆలోచించాను మీరు అన్నట్టు, బట్ ఒకసారి లిరిక్స్ విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ దిస్ ఫిల్మ్. సనారే, మీరు వయసులో చిన్నవారు కానీ ఇంత జీవిత సత్యాన్ని ఇలాంటి పాటలో ఇలాంటి సందర్భంలో మీరు రాశారు. జానీ మాస్టర్ కాకపోయి ఉంటే, అంటే ఆయన పక్కన పెడితే ఈ పాట చేయడానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఈ జనరేషన్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పడానికి ప్రయత్నించాము. ఐ హోప్ ఇట్ రీచెస్. అండ్ కౌశిక్ సార్, ఆడియో అంటే ప్రీ రిలీజ్ కదా సార్ అనాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ. నేను చేస్తే న్యాయంగా ఉంటుంది అని అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాస్ గారు థ్యాంక్ యూ. రాఘవ్ గారు థ్యాంక్ యూ. అల్లు అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తికేయ, ఒకే మాట పదే పదే చెప్తున్నాను అనుకోకపోతే, యూఆర్ ఆర్ డిలైట్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్. అండ్ వెరీ డౌన్ టు అర్త్, చాలా హంబుల్. యుల్ గో రియలీ, అంటే యూఆర్ ఆల్రెడీ గోయింగ్. అజిత్ గారితో చేస్తున్నారు. అండ్ ఐ లవ్ ద వే యూఆర్ చూసింగ్ యువర్ స్క్రిప్ట్స్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యువర్, with you know, to discover the actor in you. All the very best. Lavanya, the damsel here, the damsel in distress. So apt and so surreal you look. All the very best. And Jakes Bijoy garu, మీరు టాక్సీ వాళ్ళ చేసిన పాటకి ఈ ఆల్బమ్కి అస్సలు సంబంధం లేదు. మీకు తెలుగు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, యా. Jakes Bijoy sir, thank you so much for the tune you have given for my song. And Amani ma'am, నాకు కథ తెలుసు, మీ క్యారెక్టర్ తెలుసు, కౌశిక్ సార్ చెప్పారు. ఇఫ్ వన్స్ చావు కబురు చల్లగా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు జనాలు ఏ క్యారెక్టర్ గురించి బాగా మాట్లాడుకుంటారు, ఆఫ్టర్ ద లీడ్ ఆఫ్ కోర్స్ ఇస్ యూ. So I wish all the luck and all the best wishes you deserve. And Bunny garu, మనం చేయాలి సార్ సినిమా తొందరగా. చాలా కష్టం మీద ఈ పాట కోసం ప్రెస్తో మాట్లాడినప్పుడు అందరూ ఫస్ట్ క్వశ్చన్ పాట గురించి చెప్పండి, పుష్పలో మీ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు. వింటున్నారా సుక్కు సార్ మీరు? నేను గుండె రాయి చేసుకుని నన్ను అడగలేదు అని చెప్పేశాను. ఏంటి? We should work together. I demand, I insist. Thank you. మీరు ఉన్నారు నెక్స్ట్. బట్ ఆనెస్ట్లీ నేను ఈరోజు ఒక మాట అయితే చెప్పగలను. కౌశిక్ సార్, ఐ డోంట్ నో ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. రంగమ్మత్త చేసిన తర్వాత ఐ థింక్ ఇంకో వెయిట్ ఉన్న
అపియరెన్స్ ఏదైనా ఇచ్చానంటే అది ఈ పాట అంటే అఫ్ కోర్స్ ఇట్స్ రంగమత్త. అండ్ థ్యాంక్ యూ నాకు ఆ తలుపు అలా తెరిచినందుకు. సుక్కు సార్, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ హియర్ Bunny garu, and thanks everybody, and wishing everyone from team Chau Kaburu Challaga. Oh, by the way, Kaushik sir, you have an amazing, adorable direction team. Thank you for being so supportive throughout the shoot. Thanks everybody. Evanna miss chesunte kshaminchali, but I mean all my love to all of you. Thank you. ఒక యాక్ట్రెస్గా స్పీచ్ని మొదలుపెట్టి మధ్యలో నీలో ఉండేటువంటి యాంకర్ తొంగి చూసింది కదా, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సీయింగ్ యూ ఇన్ ద మూవీ ఆన్ March 19th. ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజర్తో చేతులు బాగా కడుక్కో. థ్యాంక్ యూ. అండ్ జానీ మాస్టర్, ఆల్ ద బెస్ట్ ఫర్ J1. హీరోగా వస్తున్నారు సినిమాలో. విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇంకెవరివైనా పేర్లు ఉన్నట్టయితే తర్వాత సక్సెస్ ఫంక్షన్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సునీల్ గారు. ఇస్ బేసికలీ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, అండ్ కౌశిక్ గారికి అత్యంత ఆప్తులు. సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వాసు వర్మ గారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రొడ్యూసర్ వాసు వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. GA2 పిక్చర్స్. అండ్ ప్రతాప్ గారు, డైరెక్టర్ ఆఫ్ 18 పేజెస్. ప్రతాప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునీల్ గారు, you traveled through this film script and you worked with Kaushik garu, so a few words and best wishes to the team, please. ఈ మూవీ రిలీజ్ తర్వాత మాట్లాడాలి. యాక్చువల్లీ థ్యాంక్ యూ బనీ, థ్యాంక్ యూ వాసు, అరవింద్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ మూవీ రిలీజ్ తర్వాత మాట్లాడదాం, బికాజ్ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. థ్యాంక్ యూ. కార్తికేయ, ఇట్లాంటి క్యారెక్టర్ చూడలేదమ్మా. బాలరాజు March 19th కోసం మేము వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద కొత్త జంటని అందించినటువంటి దర్శకులు, GA2 పిక్చర్స్ బ్యానర్ మీద ప్రతిరోజు పండగే బాబు బంగారం, అండ్ ఇప్పుడు పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి గారు. పవర్డ్ బై 1 కాదు 2 కాదు ట్రిపుల్ హార్స్ మినపగుళ్ళు. మారుతి గారు. థ్యాంక్ యూ. నాకు నా హోమ్ బ్యానర్, మా బ్యానర్ ఇది, మా బన్నిబాబు బ్యానర్. నాకు ఇందాక నుంచి యాక్చువల్గా ఒక హై వోల్టేజ్ వైర్ తెగిపోయి కింద పడిపోతే అందరూ ఆడుకుంటే ఎలా ఉందో అలా ఉంది. ఎందుకంటే బన్నిబాబుని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతుంటే. ఎనీవే, నాకు కెరీర్లో నేను ఎన్ని సినిమాలు చేసినా, ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, కొత్త జంటతో ఎన్ని చేసినా సరే, ఒక బలబల మగాడుతో నేనంటూ ఒక గుర్తింపు ఇచ్చిన నా సంస్థ గీతా ఆర్ట్స్, అట్లాగే మా వాసు, నెక్స్ట్ వీళ్ళందరూ. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేసే దీంట్లో ముందుంటారు ఎప్పుడు. నెక్స్ట్ నేను ఎక్కువ మాట్లాడినా, ఎందుకంటే ఇక్కడ బన్నిబాబు ఉన్నప్పుడు నేను మాట్లాడలేను. ఎనివే, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కౌశిక్ కానీ, లావణ్య కానీ, కార్తీక్ కానీ, అట్లాగే నా ప్రజెంట్ నాతో పాటు వర్క్ చేస్తున్న నా టెక్నీషియన్స్ జేక్స్, అట్లాగే కరణ్ చావ్లా సినిమాటోగ్రాఫర్, పాపం ఇప్పటిదాకా షూట్లోనే ఉన్నాడు, అందుకని రాలేకపోయాడు. తన తరపున సారీ చెప్తూ, నిజంగా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. డెఫినెట్గా ఈ టీం అందరూ ఇంత కొత్త ప్రయత్నం, ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. డెఫినెట్గా కొత్త సినిమా చూడాలనుకుంటున్న తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు కొత్త వాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి ఎగ్జాంపుల్ నేనే. నిజంగా నేను ఇంత పెరగడానికి కారణం నేను తీసుకున్న యూనిక్ కాన్సెప్ట్సే. అట్లాగా కౌశిక్ కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము నిర్మాత బన్నీ వాస్ గారిని. వాస్ గారు, వాస్ గారు ఏవి చూసి అవాక్ అయినట్టున్నారు. అంటే ఇంత పెద్ద ఏవి వేస్తారో నాకు కూడా తెలియదు, లేదా ముందే ఆపేసేవాడిని. ఆల్మోస్ట్ మీ బయోపిక్ వచ్చేసింది. అదే అనుకుంటున్నా. మహానటి తర్వాత ఈ బయోపిక్ వచ్చేసింది. Yes. సార్, దీంట్లో నిజంగా నాకు సంబంధం లేదు, నాకు వేస్తున్నారని కూడా తెలియదు. అదే కొంచెం అంటే
నాకు ఇప్పుడు మీరు చూసినవి ఇంత దాంట్లో వీళ్ళిద్దరూ అరవింద్ గారు బన్నీ గారు ఇద్దరు లేకపోతే కనుక అసలు నాకు ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ముందు ఇంత మాట్లాడే స్టేచర్ కొద్ది వచ్చేది కాదు. కానీ ఎప్పుడు నేను అరవింద్ గారి గురించి మాట్లాడాలి, ఈరోజు ఫంక్షన్ ఉంది కదా, నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాను. కానీ ఏ రోజు నాకు టైం దొరకట్లేదు ఆయన గురించి నేను మాట్లాడటానికి ప్రిపేర్ అవ్వడానికి. ఈరోజు కూడా వస్తూ చాలా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలని. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన గురించి నేను నాకు టైం దొరికింది అంటే దట్ మీన్స్ నేను ఖాళీ అయిపోయానని చెప్పి. సార్ అందుకే మీ గురించి నేను మాట్లాడే టైం నాకు రాకూడదని కోరుకుంటున్నా. కానీ నేను చెప్తున్నా సార్, నా లైఫ్లో దట్ విల్ బి ద బెస్ట్ స్పీచ్ ఆఫ్ మైండ్. అది నేను రిజర్వ్ చేసుకుంటున్నాను. అంటే నా జీవితంలో ఇంకా బన్నీ గారి గురించి నేను ఏం చెప్పాలో కూడా, ఎందుకంటే ఇట్స్ 18 years జర్నీ. మేమిద్దరం ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లేకపోతే ఏదో క్లాస్మేట్స్, లేకపోతే ఏదో కాలేజ్లో ఇది కూడా కాదు, జస్ట్ క్యాజువల్గా కలిసిన చాలా నార్మల్ ఫ్రెండ్షిప్. ఆ నార్మల్ ఫ్రెండ్షిప్ నుండి 18 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయో కూడా ఈ రోజుకి నాకు తెలియట్లేదు. ఇట్స్ జస్ట్ అంటే ఇంకా నేను ఏం చెప్పను, నా లైఫ్ అంటే ఇంకా బన్నీ నా లైఫ్, నేనే బన్నీ ఇంకా నేను ప్రిపేర్ అవ్వడానికి కూడా ఏం లేదు, సారీ అండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే నేను కార్తికేయ గారి గురించి నేను చెప్పేదానికన్నా కూడా ఈరోజు మధ్యాహ్నమే మొత్తం బన్నీ గారు ఆ సినిమా మొత్తం టోటల్ చూస్తాం జరిగింది. ఇట్స్ బెటర్ సార్, మీరు చెప్పడమే అది బాగుంటుంది. కానీ తను చాలా హైట్స్కి వెళ్తాడు, అక్కడ వరకు అయితే మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. అండ్ కౌశిక్ జస్ట్ 26 years. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన చాలాసార్లు ఏంటంటే వెనక్కి తిరిగి అడిగారు, 2 సార్లు అడిగారు, ఆ కుర్రోడి ఏజ్ ఎంత అని. నేను 26 ఏళ్ళు అని చెప్తుంటే ఆయన నమ్మట్లేదు, ఆ పెద్ద ఆయన నమ్మట్లేదు. ఏంటి ఈ కుర్రోడికి 26 ఏళ్ళు ఇంత బాగా రాసిన, ఇంత డెప్త్గా రాస్తున్నాడు అని చెప్పి. తను నాకు వచ్చిన ఫస్ట్ కథ పాయింట్ చెప్పినప్పుడు చిన్న పాయింట్ చెప్పాడు, సార్ ఇది ఒక మార్చి డ్రైవర్ కదండి, అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని అక్కడ చూసి ప్రేమిస్తాడు అనగానే నాకు వెంటనే ఇదేం కదా, సరే అని చెప్పి తర్వాత రేపు పొద్దున వింటానమ్మా, మళ్ళీ ఒకసారి కూర్చుందాం అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ ఒక ఇన్సిడెంట్ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొచ్చి ఈ సినిమాని చేయించింది. ఆ ఇన్సిడెంట్లో సుక్కు కూడా భాగం, అందుకే నేను సుక్కుని రమ్మన్నాను. సుక్కు నీకు గుర్తుందో లేదో, మనం ఆర్య సినిమా చేసిన తర్వాత ఏలూరులో నీది ఒక ఇంటర్వ్యూ జరిగింది, నీకు గుర్తుంటుంది అది. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీరు డైరెక్టర్గా ఈ కథను ఎంచుకోవడం ఓకే, బట్ ఇలాంటి కథ మీద దిల్ రాజు గారు లాంటి ఆయన డబ్బులు పెట్టారు చూసారా, నిజంగా ఆయన గట్స్ కూడా మెచ్చుకోవచ్చు అని చెప్పి. ఎందుకో తెలియదు, ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు నన్ను మీ గట్స్కి మెచ్చుకోవచ్చు సార్ అనేది అంటారని చెప్పి నిజంగా ఆ వర్డ్ తిరిగి రావాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆ వర్డ్ నాకు గుర్తుండిపోయింది. అలాంటి సినిమా గురించి వెయిట్ చేశాను. థ్యాంక్ యూ కౌశిక్ అలాంటి సినిమా ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్, ఎస్పెషల్లీ లావణ్య. అండ్ మీకు అంటే వీడియో క్యారెక్టర్ అనగానే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను, బట్ వచ్చి చేశారు. ఐ నో మీరు కంగారంతా బన్నీ గారి గురించి. సో చాలా మాట్లాడాలి కానీ ఏది ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ లీవింగ్. అండ్ యూనిట్ మొత్తం కూడా నీ పేరున చెప్పలేకపోయినా కూడా ఎస్, ఈ యూనిట్ అంతా కూడా ఆల్వేస్ నా హార్ట్లో ఉంటారు. ఎందుకంటే నా హార్ట్కి చాలా దగ్గరైన సినిమాల్లో ఈ సినిమా ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, మీకు కూడా విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి. అండ్ ఇంత ఫెంటాస్టిక్ మ్యూజిక్ ని మనకి అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తెలుగులో టాక్సీవాలా లాంటి సినిమాకి సూపర్ మ్యూజిక్ ని అందించారు. మలయాళం, తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సినిమాలని మనకు అందించిన ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారికి స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫ్రమ్ కేరళ నుంచి ఒక పెద్ద హాయ్. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ ఆంధ్ర, వీ హ్యావ్ ఫ్రమ్ కాసర్గోడ్ టు Trivandrum, he's a superstar there as well. So first of all, this is a home company for me. My first movie Taxiwala was with Gidads, and the support and the encouragement I get from
Vasu Garu and his entire team is phenomenal. And to me, to switch from one genre of film like in Malayalam to do something where audience is engaged 24 throughout the film is a task, and it's a big learning experience working in Telugu industry. And Arvind Garu, I have not seen you or spoken to you, but you're like a godfather to me, and this is like my family company. Talking about Kaushik, the entire composing process was like going to a classroom. I'm the student, and every song is a class. So Kaushik will come into the class, and he'll instruct me certain things. Sometimes Principal Vasu Garu will come into the class as well. There will be some instructions, and then I will assemble all that. No talking, no being late. You have to be very attentive, because in Malayalam you can't take that leeway. You don't have principals and teachers monitoring. But in this case, it's every bar, every minute of the movie counts. So that is a kind of preparation that you have, and it's an honor to work in the biggest commercial industry in India, that is Telugu cinema industry. And you know, because the energy after doing multiple films in Malayalam, the kind of energy that each movie imparts is huge. And I want to continue this journey. Vasu Garu, thank you so much again. I'm going to be teaming up with Maruti Garu for another amazing movie. To all my musicians in Chennai, in Cochin, who's worked very hard, they're all working right now. The RR is getting over. And to all the people who've mixed the songs, to all the lovely singers, to Deepika and Gautam who've come here. I'm not going any further. Thank you, Allu Arjun Garu. I'm a humongous fan. And my love from all the fans from Kerala to you. Thank you so much. So inviting our beautiful Lavanya on stage to speak a few words, please. అందరికీ నమస్కారం. మన మూవీకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చే పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అల్లు అర్జున్ గారికి. ఫ్యాన్స్ కొంచెం గట్టిగా. It's really nice to have him here, and he's always there to encourage new talent and motivate the new team. So ఈ ముందు భలే భలే మగాడి పోయే ఆడియో లాంచ్ కూడా వచ్చారు, అండ్ ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అండ్ గీతా ఆర్ట్స్తో ఇది నా 3 సినిమా, అండ్ ఇట్ ఫీల్స్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్. ఆడి నాకు 2 పెద్ద హిట్ ఇచ్చారు, అండ్ కదా. అండ్ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అది కొంచెం పక్కనే పెడితే, నాకు ఇలాంటి కథ రావటం చాలా సంతోషంగా ఉంది. I was waiting to get an opportunity to work in a movie like this where I can be one character and just play it all throughout. So Kaushik and Vasu, Arvind Garu, chala thanks. And Kaushik, ee katha, just when he narrated me the story, halfway through I said, I want to do this film. This is what I've been waiting for. So Kaushik, very thank you for writing a character like this, beautiful character Mallika. And Kaushik to first time కలిసినప్పుడు తనలో ఒక స్పార్క్ ప్యాషన్ ఉంది నాకు అనిపించింది. And he's a very focused, very dedicated director. He already is like a very big director. That's the personality you have. I already spoke about you, but I want to repeat that. Vinara. Now I was saying you're always there supporting new talent and encourage them. Thank you so much. And you made our night even more starry with your presence. Thank you so much. And I'm a huge admirer of your work and your dance especially. So thank you so much for gracing the event tonight. Auntie? Where did I stop? So Kaushik, thank you so much for writing this role. Eppudu mee Karthik anna. Karthik, first word which comes in my mind is you're a brilliant actor, and set lo kuda you know maku Karthik, we didn't see Karthik, we only saw Basti Balaraju. He got so much into the character, I never saw you out of your character. And I told you I feel more like Basti Balaraju than Mallika on set.
and you have a great future ahead of you, and me dance though and performance though, you have killed it. So all the very best for your future. And నాకు ఇలాంటి కథ సూట్ అవుతోంది అది నమ్మినందుకు అరవింద్ గారికి బాసు గారికి పెద్ద థ్యాంక్స్. అరవింద్ సార్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లీవింగ్ ఎవ్రీవన్ హీరో హీరోయిన్స్ aside. You are literally like a father figure to me. You are like one man of the family who takes care of everyone. So I can go on and on talk about you and it will never end. But we have to finish this night somewhere. And Vasu, you have been my friend for the longest time now. And Nizam Chepte, I think everyone will agree that you are one friend that everyone needs in their life. So thank you so much. I love you too. Okay. That's all for tonight. Thank you so much for coming here, joining the celebration with us. Thank you. And yes, wait, Jake, the music director. Jake, thank you so much for giving us the most amazing music. All songs are my favorite. I can't pick up one and say this is my favorite, but Nizanga Chepte, Anusuya, you took the favorite part of the cake. I love that song. And Karm at DOP, he has done a fantastic job. Thank you, Karm. Our direction team. And Sunil, thank you so much for being so entertaining and finishing the shoot in the end. Thank you so much. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మనకి ఆర్యాని అందించినటువంటి డైరెక్టర్, ఆర్యా 2ని అందించినటువంటి డైరెక్టర్, అండ్ ఇప్పుడు పుష్పరాజ్తో ఆ లుక్స్తో పిచ్చెక్కించేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ గారు. ఇక నో మోర్ వెయిటింగ్, ఇన్వైటింగ్ డైరెక్టర్ సుకుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారు, మాకు తెలుసు మీరు ఈ సినిమా టీంకి విషెస్ చెప్పడానికి వచ్చారు అని, కానీ అక్కడున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఆ పుష్పరాజ్ లుక్స్ గురించి ఒక్కసారి వినాలనుకుంటున్నారు. లుక్స్ ఓదా ఓదా అగో చూడండి, మీ హీరో నన్నేం చెప్పొద్దు అంటున్నారు. సో సరే, పుష్ప గురించి అంటే సరే దాంతో స్టార్ట్ చేస్తాను. వాడు మాత్రం నిజం, మీరు ఐఎమ్ వెరీ సారీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీరు మర్చిపోవచ్చు. మేబీ ఐకానిక్ మాస్ స్టార్ అల్లు అర్జున్ గారు తయారవుతారు మీరు. సో ఇంకొక వెర్షన్ చూస్తారు మీరు, మీ హీరో వెర్షన్ ఇంకో వెర్షన్ చూస్తారు డెఫినెట్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాంటేనియస్ స్టార్ సుమ గారికి థ్యాంక్స్ అండి. మీకు ఆ బిరుదు వల్ల ఇప్పటి నుంచో ఉంది నాకు. మీరు ఇక్కడుంటే మాకు ధైర్యంగా ఉంటుంది మాట్లాడడానికి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారికి ఏంటంటే మొట్టమొదటిసారి గీతా ఆర్ట్స్లో ఆ టేబుల్ ముందు ఆయన కథ చెప్పినప్పుడు ఇంకా నేను షివర్ అవ్వడం గుర్తుంది నాకు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన పక్కన కూర్చుంటే అదే షివర్ ఉంది. మీరు ధైర్యంగా కూర్చొని అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇలాంటి కథని ఈ వయసులో మీరు ఇప్పటికీ ఇలా గెస్ చేస్తారంటే, ఇంత కొత్త కథని మీరు ఇంత గెస్ చేస్తారంటే మీ జడ్జిమెంట్కి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. అండ్ వాసు, ఐ వాంట్ టు టెల్ అబౌట్ వాసు. అంటే వాసు ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. ఏం చెప్పొద్దు అంటున్నారు. వాసు అంటే ఆర్యతో పరిచయం నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండస్ట్రీ ఎలా బిహేవ్ చేయాలో తెలిసేది కాదు. నా మొట్టమొదటి నా సైకాలజిస్ట్ వాసు, నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే వాసు తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు బిహేవ్ చేయాలని తెలుసు. సో మీదేనేమో అదే క్యారెక్టర్స్లో కన్వే అయింది వాసుకి. అలా కన్వే అవడం వల్లే స్టోరీలో జడ్జిమెంట్ వచ్చింది. అరవింద్ గారి ద్వారా మొత్తం ఆయన దగ్గర ఉన్న మొత్తం అంత జడ్జిమెంట్ని తనే తీసుకుని ఇప్పుడు ఒక సూపర్ ప్రొడ్యూసర్గా తయారయ్యాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ 100% వచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వాసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తికేయ,
యాక్చువల్గా లిప్స్ ఐస్ ఈ రెండు సింక్రనైజ్ చేయడం చాలా కష్టం. మామూలుగా అంటే ఆర్టిస్టులకి ఈ రెండు సింక్రనైజ్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కార్తికేయకి లిప్స్ ఐసే కాకుండా ఐబ్రోస్, చిన్ను, చీక్స్, మొత్తం ఫేస్ అంతా సింక్రనైజ్ అవుతుంది. ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇన్ ఫ్యూచర్. ఐమ్ టెలింగ్, చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు. అండ్ లావణ్య, యాక్చువల్గా అందరినీ అన్నయ్య అనిపిస్తున్నా కాబట్టి లావణ్య విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ కౌశిక్, ఈ సినిమా ద్వారా అంటే సినిమాలో డైలాగ్స్ కానీ అని చూస్తున్న నా వాసు మొట్టమొదటిసారి కథ నాకు తను చెప్పాడు. వెరీ బిగినింగ్లో నువ్వు చెప్పినప్పుడే చెప్పాడు తను, అరే చాలా బాగుంది కదా, ఎవరు అబ్బాయి అంటే అలా నీ గురించి చెప్పాడు. ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ఏజెస్, సీరియస్గా. అండ్ ఆ సాంగ్ జానీ మాస్టర్ సూపర్ కంపోజిషన్, థ్యాంక్ యూ. అండ్ రంగమత్త ఎప్పుడు అలా చమ్మక్కంటూ ఉండాలి. పక్కన అరవింద్ సార్ చెప్తున్నారు ఆ సాంగ్ చూస్తూ, ఎంత స్పిరిట్ ఉన్న అమ్మాయి అని నీ గురించి స్పెషల్గా మాట్లాడుతున్నారు. సో రియల్గా తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి స్పిరిట్ ప్రదర్శిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు బి చాలామంది అమ్మాయిలకి నువ్వు ఒక డెఫినెట్గా మంచి ఇన్స్పిరేషన్ అవుతావు. విష్ ఆల్ ది బెస్ట్ రంగమత్త. అండ్ స్పెషల్గా చెప్పాలి, ఆ సాంగ్ ఎవరు రాశారో కానీ అబ్బాయి ఎవరో ఒకసారి, ఆ అబ్బాయి ఎవరో చూడాలి నేను. ఒకసారి రండి ప్లీజ్. ఐఎమ్ సారీ, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే తెలుగులో లిరిక్స్ రాయమంటే ఇప్పుడు తెలుగు అంటే TULUGU అని రాస్తున్నారు. అలాంటి స్థితిలో ఇలాంటి ఒక లిరిక్ విన్నాను నేను. ఈ అబ్బాయి వయసు చూస్తే చాలా చిన్నగా ఉంది. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నువ్వు రాసింది మామూలు లిరిక్ కాదు. ఆ 2 లైన్స్ వింటే నేను పక్కన అరవింద్ సార్ అడుగుతున్నాను, ఇంకెవరిని అడుగుతున్నాను, ఎవరు రాశారు అబ్బాయి అని. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ ఇంకా మంచి మంచి లిరిక్స్ రావాలి. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ప్లీజ్ బాగా రాయండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సనార్ అంటే సత్యనారాయణ రెడ్డి. సనార్ ఇస్ గుడ్. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సునీల్ చెప్పాడు మీ గురించి, అండ్ అదర్ కెమెరామ్యాన్ అండ్ ఆల్. సో ఇంకా చెప్పాల్సిన ఒక్కలే మిగిలారు. ఆమని గారు ఎక్కడున్నారు? మిమ్మల్ని మావి చిగురు తర్వాత చూడాలనుకున్నా, ఇప్పుడు చూస్తున్నా. అండ్ ఇంకా నాకు ఆ పర్ఫార్మెన్స్ కళ్ళలోనే ఉంది ఇంకా అని. అండ్ మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తున్నా ఇన్నాళ్ళ తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, గీత గోవిందం గీసిన గీతని దాటేసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే విష్ ఆల్ ది బెస్ట్. ఏమని సార్, ఎవరైనా మర్చిపోతే మనం పుష్ప ఈవెంట్లో మాట్లాడుకుందాం. మిగిలినవన్నీ పుష్ప ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఇంకెవరిదైనా మర్చిపోయి ఉంటే పుష్ప ఈవెంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అల్లు అర్జున్ గారు పుష్ప. ఓకే, ఇక వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నటువంటి కౌశిక్ పెగల్పాటి. కౌశిక్, ఇందాకే విన్నాను కౌశిక్ ఏజ్ జస్ట్ 26 అని. అంటే అది గీతా ఆర్ట్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఏజా లేకపోతే ఇప్పుడు ఏజా? ఎనీవే, ఇంత చిన్న వయసులోనే మీరు డైరెక్షన్ చేస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నేను ఇంత చిన్న వయసులో యాంకరింగ్ చేస్తున్నారు, సో మీరు కూడా అలాగే చేస్తున్నారని ఆశిస్తూ ఇప్పుడు కౌశిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బన్నీ గారు, సినిమా చూసి వాళ్ళ మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్ అ లాట్. వాసు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ నేను ఇక్కడ ఈ భూమి మీద ఉండడానికి, ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ అ లాట్. సో వాళ్ళు లేకపోతే నేను లేను. అండ్ ఓకే, కంగారు పెట్టేయకండి, ఫస్ట్ టైం స్పీచ్. బన్నీ గారు మాట్లాడతారు, ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు. సో ఫస్ట్ నాకు అసలు చాలామంది అడిగారు అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది గీతా ఆర్ట్స్లో, అది కూడా డెబ్యూటెంట్గా అనేది.
సో నాకు ఫస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను నవదీప్ భయ్యకి ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ స్టోరీ చెప్పాను. సో ఆయనకు అది బాగా నచ్చి ఆయన వాసు సార్కి పరిచయం చేశారు. అలా నాకు వాసు గారితో ఒక పరిచయం అనేది ఏర్పడింది. ఆయనకి ఆ కథ చెప్తే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత మళ్ళీ శరత్ గారు, బన్నీ గారు, పిఆర్ గారు, శరత్ గారు నా దగ్గర ఒక స్టోరీ లైన్ విని అది వాసు సార్కి చెప్పడం జరిగింది. అది వాసు గారికి ఇమ్మీడియట్లీ విని బాగా నచ్చి ఇమ్మీడియట్లీ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ ఐ యూటిలైజ్డ్ ఇట్ వెల్. అండ్ ఈవెన్ వీ లవ్ బన్నీ గారు. సో సునీల్ సార్ అండ్ కరం, మా డిఓపీస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దీస్ వండర్ఫుల్ విజువల్స్ అండ్ tremendous support. And Jakes, thanks a lot for the beautiful music. Okay, so thank you all. I hope we lived up to it. సినిమా బాగుంటుందని మేము నమ్ముతున్నాం, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఈరోజు బన్నీ గారు సినిమా చూసారు, మిగతా ఆయనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, కార్తికేయ. అసలు ఈ సినిమాకి ఫస్ట్ హీరో ఎవరు అనుకున్నప్పుడు చాలా ఆలోచించాం, ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది ఆయన కార్తిక్ అని అనుకున్న తర్వాత వర్క్షాప్ స్టార్ట్ చేసాం. సెకండ్ డేనే హీ గాట్ ఇన్ టు ది క్యారెక్టర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే బస్తీ బాలరాజుగా నేను కార్తిక్ని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. చితక్ కొట్టేశాడు యాక్టింగ్. అండ్ హీ ఈస్ గోయింగ్ టు బీ హియర్. చాలా పెద్ద మార్కే వేస్తాడు. ఐఎమ్ ష్యూర్ హీల్ బీ ఎ వెరీ బిగ్ స్టార్ సూన్. లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. మల్లికగా యూ హెవ్ డన్ యువర్ జాబ్ వెరీ వెల్. చాలా బాగా పోర్ట్రే చేసావు మల్లిక క్యారెక్టర్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆమని మ్యామ్ అండ్ మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, థ్యాంక్ యూ ఆల్. అండ్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్కి, జానీ మాస్టర్కి మంచి సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసినందుకు. అండ్ అనసూయ గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద సాంగ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. ప్రొడక్షన్ టీమ్కి, డైరెక్షన్ టీమ్కి, మమ్మల్ని కోవిడ్ టైంలో కూడా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేది కాదు. సో ఫస్ట్ టైం స్పీచ్ అని తప్పులు మాట్లాడినా ఎవరినైనా మర్చిపోయినా క్షమించండి. థ్యాంక్ యూ. వెండి తెరపై సువర్ణాక్షర లిఖితమైన పేరు అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి సెల్యూట్ యూ సార్. మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్, యువర్ ఆథెంటిసిటీ అండ్ సిన్సియారిటీ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫార్ ఆల్ ద జనరేషన్స్. అరవింద్ గారికి స్వాగతం పలుకుతూ ఇవాల్టి ఈ కార్యక్రమానికి టీంని విష్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచెప్తూ, మీ గురించి ముందు చెప్పనా? మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మేమందరం వచ్చి మాట్లాడడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీరందరూ బన్నీ మాటలు వినాలని మీరందరూ వచ్చారు అందరితో పాటు. కానీ కొన్ని అకేషన్స్లో ఇటువంటి కంపల్షన్స్ తప్పవు. ఇవన్నీ వినాల్సి వస్తుందని చెప్పి మీరు కొంత భరించి ఉండి మనస్సు ఇది చివరి వస్తారు. ఎప్పుడు హీరోలు చివరి వచ్చి మాట్లాడతారు కదా, అప్పటి వరకు ఓపిక్గా ఉందామని మీరంతా ఉన్నారని అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే మీరు నేను మాట్లాడుతుంటే మధ్యలో అరవకుండా ఉంటారని ముందు చెప్తున్నాను నేను. నేను ఆహాకి వెళ్ళడానికి అంటే ఎవ్రీ డే నా టైం ఆహాలో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది వాసు. అంటే ఇది కొత్తగా ఉంటుంది ఎందుకంటే చెప్పడానికి. ఆ వాసు గీతా ఆర్ట్స్ని నేను ఇంత ఇదిగా చూసుకుంటాను అని అనకపోతే నేను వెళ్ళి ఆహా స్టార్ట్ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే అతను గీతా ఆర్ట్స్కి అంత సపోర్ట్గా ఉండి అన్ని డిసిషన్స్లోనూ నన్ను ఎక్కువ కష్టపెట్టకుండా పైని మాత్రమే చెబుతూ ఇది ఎస్ ఇది నో, ఇది ఎస్ ఇది నో అని అనిపించేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పోతే ఈ సినిమాకంటూ వస్తే ఒకసారి వచ్చి, సార్ రాత్రి ఒక విచిత్రమైన కథ విన్నాను సార్ అంటే, ఏంటి విచిత్రం ఏంటా? ఎవరో చచ్చిపోయి ఎవరో ఏరుస్తుంటే హీరో వెళ్ళి గోకాడు సార్, అది లవ్ కథ.
అక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది సార్ ఇది అన్నాడు. విచిత్రంగా ఉందయ్యా ఇది, నాకు ఆ కుర్రోడితో చెప్పించాను. సో కౌశిక్ చెప్తుంటే మామూలుగా ఒక కొత్త అతను చెప్తుంటే ఒక డైరెక్టరు ఎలా తీయగలడో అని ఉండి వాసుకి కన్నుగొట్టి కొంచెం ఏదైనా తీయించు ముందు తర్వాత చూద్దాం ఇలాంటివన్నీ ఉన్నాయి మా మధ్యలో. కానీ కౌశిక్కి ఇతను తీయగలడు, వాసు చెప్తుంటే అర్థమైపోతుంది అతను తీసేయగలడు సినిమా అని అనిపించిన బహు తక్కువ మంది డైరెక్టర్స్లో అతని రైటింగ్ ఇస్ వెరీ గుడ్. ఎవరికైనా ముందు కావాల్సింది రైటింగ్ కదండి, ఆ రైటింగు చాలా బాగా రాయగలడు అతను. ఇక్కడ చాలా కాలం దిగ్విజయంగా ఉండబోయే డైరెక్టర్స్లో అతను ఒకడు. నెక్స్ట్ కార్తికేయ. నేను అంతా చెప్పను, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను డైరెక్టర్ని పిలిచి ఈ సీన్ ఎంతసేపు తీసుకున్నాడు అని అన్నాను. అంటే నా ఉద్దేశంలో 5-6 అవర్స్ పడద్దు ఆ సీన్ చేయాలంటే మినిమం. ఎన్ని టేకులు తీసుకుని ఉంటాడు అని. అరగంటలో చేసామండి 2 టేకులు అని అన్నాడు. ఓరి దుంప, నిజమా అని ఆశ్చర్యపోయి అడిగాను నేను మళ్ళీ. అంటే ఒకే సీన్లో అన్ని ఎక్స్ప్రెషన్లో అన్ని చేంజెస్ ఉన్నాయి, ఇదంతా పూట తినేసి ఉంటారు ఈ ప్రొడక్షన్లో అని అనుకుంటే అతను చెప్పాడు అన్నమాట. నాకు టైం అయిపోతుందని చెప్పాను సార్, అరగంటలో చేసాడు ఈ సీన్. యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ లాట్ టు థ్యాంక్ ఫర్ యూ ఈవెన్ బిఫోర్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం. లావణ్య మామూలుగా నాతోటి కూతుళ్ళు దెబ్బలాడినట్టు దెబ్బలాడేస్తూ ఉంటుంది. మామూలుగా స్ట్రైట్గా పైన నా రూమ్లోకి వచ్చి ఈ మధ్య 2-3 సినిమాలు ఏవో అనౌన్స్ చేస్తున్నారంటే నేను ఉన్నానా లేనా ఈ టైప్లో అడుగుద్ది. లావణ్యకి మా సంస్థకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. డియర్, ఐ విష్ యూ వెరీ వెరీ లాంగ్ లైఫ్ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. జేక్ బిజాయ్, ఐ haven't interacted and worked with you, but Bunny Vasu always tells about you that you are an excellent. Lot of Malayalam songs I heard and I admired you, but there is no opportunity to interact much with you. అట్లాగే ఆమని గారు, థ్యాంక్ యూ ఆమని గారు, చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ అనసూయ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది చెప్పలేదు. ఇంతకన్నా ఏం చెప్పను. సో ఇది గీత ఆర్ట్స్ అనే సంస్థ కదా అని బన్నీ స్పెషల్ గెస్ట్గా వచ్చాడు అనుకుంటారేమో. కాదు, వాసు బెస్ట్ ఫ్రెండ్గా వచ్చాడు ఇక్కడికి ఈ ఫంక్షన్కి. అందుకని ఇంకా ఎక్కువ చాలా మాట్లాడవచ్చు దీని గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, దీని గురించి. కానీ మీరందరూ బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు, అది తెలుసు. అందుకని నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. సో కార్తికేయ గుమ్మకొండని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కార్తికేయ GA2 పిక్చర్స్ బ్యానర్ పైన కౌశిక్ గారి డైరెక్షన్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఆన్ March 19th థియేటర్స్ చేరబోతుంది. కార్తికేయ. ఫస్ట్ నాకు నేను ఇప్పుడు ఒకసారి చెప్పుకోవాలి, రిలాక్స్ అని. అలా వైకుంఠపురంలో బన్నీ గారి డైలాగ్. కాదు, జనరలీ RX అనేది రిలీజ్ అయ్యి 2 years అయింది. ప్రతి RX 100 నుంచి లాస్ట్ చేసిన 90 ml వరకు ప్రతి సినిమాకి ఆడియో ఫంక్షన్ అలా ప్రీ రిలీజ్ చేసేటప్పుడు మనకి ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ లేక, తెలిసిన 1-2 హీరోలకి మొహమాటంగా మనకి పరిచయం కూడా లేక మెసేజ్ పెట్టి వాళ్ళు బిజీ ఉండి ఇంకా
బన్నీ గారి లెవెల్ స్టార్స్ని అయితే ఎప్పుడో ఈవెంట్లలో ఇట్లా వస్తుంటే బన్నీ సార్ అని చూడటం తప్పితే అలా ఈవెంట్లకి పిలిపించుకొని అంత ఛాన్స్ కూడా ఎప్పుడు రాలేదు, ఆయన్ని కలిసి మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు. అట్లాంటిది ఈరోజు నా సినిమా, నేను హీరోలా చేస్తున్న సినిమాకి బన్నీ గారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దిస్ ఇస్ అంటే నాకు అర్థమవుతుంది లోపల నాకు ఇది ఎంత ఎమోషనల్ మూమెంట్ అని. బన్నీ సార్, మీకు ఇది చిన్న విషయం అయిండొచ్చు, బట్ ఐ రిమెంబర్ దిస్ ఆల్ మై లైఫ్. మీరు ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చోవడం, మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడడం నా సినిమా ఫంక్షన్లో. అండ్ వాట్ టు సే సార్, వాట్ అన్ అమేజింగ్ జర్నీ ఫ్రమ్ గంగోత్రి టు హియర్. అంటే మీరున్న ఆబ్వియస్లీ మీరు వచ్చారు కాబట్టి మీ గురించి పొగడ్డం అని కాదు. ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీ వన్, మీ ప్రతి సినిమాకి మీ స్టైలింగ్లో డిఫరెంట్ కానీ, మీ డైలాగ్ డెలివరీలో డిఫరెన్స్ కానీ, డాన్సెస్లో కానీ, అది చూస్తుంటే రిజల్ట్ మాకు కనిపిస్తుంటుంది, బట్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉండుంటుంది అనేది మాకు తెలీదు. చూస్తున్నప్పుడు అలా అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఈ మూమెంట్ వచ్చి ఉంటుంది, ఈ డైలాగ్ డెలివరీ వచ్చి ఉంటుందని. అల్లు అరవింద్ గారు అబ్బాయి అయ్యుండి, మెగాస్టార్ గారు అల్లుడు అయ్యుండి కూడా the way you put in so much hard work, that's what made you what you are now. అది నేను జనరల్లీ జానీ మాస్టర్తో కానీ ఎవరైనా మాస్టర్స్, మీతో వర్క్ చేసిన మాస్టర్స్తో నేను చేసినప్పుడు ఏదైనా ఈ మూమెంట్ మనకు వచ్చిందిలే పర్లేదు నెక్స్ట్కి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పారు నాకు, మీరు వచ్చిన మూమెంట్ అయినా సరే, ఈజీ మూమెంట్ అయినా సరే 100 సార్లు 1000 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జాక్ట్గా మాస్టర్స్ చేసిన దానికన్నా మీరు బాగా చేసే వరకు ప్రాక్టీస్ చేస్తారని. సో అట్లాంటివి చాలా అందుకే సార్ ఇందాక అడిగాను మీతో కొంచెం కూర్చొని మాట్లాడాలి ఒకసారి, చాలా నేర్చుకోవాలి అని. అండ్ సో నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా మీలో ఒకనే తకదిమితం సాంగ్కి నా 8th క్లాస్లో ఇండిపెండెన్స్ డేకి డ్యాన్స్ చేశా. లాంగ్ టర్మ్లో మా మమ్మీ ఐఐటి తెచ్చుకోమని శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తే గోడ దుంకి ఆర్యా 2 సినిమాకి వెళ్ళా. నాకు ఇంకా గుర్తుంది, వెళ్తున్నప్పుడు అలా గోడ దుంకి వెళ్తున్నా పొలాల మధ్యలో గుంటలో పడిపోయాక కూడా మళ్ళీ వెళ్ళి ప్యాంటు మార్చుకొని మళ్ళీ సినిమాకి వెళ్ళా. తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్లో మేము రేసు గుర్రం సినిమాని థియేటర్లో సినిమా చూపిస్తాం మామ స్టెప్, మేము థియేటర్లో అక్కడ మీరు వేస్తుంటే అక్కడ థియేటర్లో అక్కడ వేసాను ముందు, మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళి. ఈరోజు ఇక్కడ మీ ప్రొడక్షన్ హౌస్లో యాక్ట్ చేయడం, అండ్ ఈరోజు నా సినిమాకి మీరు గెస్ట్గా రావడం, మీతో ఈ జర్నీ చూసుకుంటుంటే ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. అండ్ నెక్స్ట్ ఏమో మల్టీ స్టార్ వద్దులే, ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కొడతారు మల్టీ స్టార్ అదేంటే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అల్లు అరవింద్ సార్, మీకు అల్లు అర్జున్ గారికి ఈ కసి ఎక్కడి నుంచి వచ్చిందంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంటుంది. మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత చేసినా సరే ఇంకా మీరేదో నేను కౌశిక్ ఈ సినిమాకి ఎలాగ మా ఫస్ట్ సినిమా అంటే కౌశిక్ ఫస్ట్ సినిమా నాకు కెరీర్లో ఇంపార్టెంట్ ఫిల్మ్, ఎంత కష్టపడ్డామో ఆర్ ఎంత భయపడుతూ అలా చేసామో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీ ఎఫర్ట్ కూడా ద వే యూ సీ ఇట్ ఆల్సో ఇస్ ద సేమ్. ఐ డోంట్ నో, మీకు డిఫరెన్స్ పెద్దగా పడదు ఈ సినిమా వల్ల, బట్ స్టిల్ అందుకే మీరు ఇక్కడ ఉన్నారు, ఈ స్టేజ్లో ఉన్నారు. అండ్ నాకు అరవింద్ గారి విషయంలో ఆయన ఎంత లెజెండరీ ప్రొడ్యూసర్ అవన్నీ ఓకే, నాకు అన్నిటికన్నా గొప్ప విషయం నేను చెప్తాను. అరవింద్ గారి ప్రొడక్షన్లో చిరంజీవి గారు యాక్ట్ చేశారు, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు, హిందీలో ఆమిర్ ఖాన్, షాహిద్ కపూర్, ఇలా ఇంతమంది స్టార్స్ యాక్ట్ చేసినా నాకు తెలుసు చిరంజీవి గారికి ఏ రెస్పెక్ట్ గీతార్ట్స్లో దొరికిందో నాకు అదే రెస్పెక్ట్ దొరికింది. అది చాలా గొప్ప విషయం. బియాండ్ ఎవ్రీథింగ్ సార్, బియాండ్ యువర్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు నిజంగా స్టార్టింగ్లో నాకు గీతార్ట్స్ నుంచి వస్తుంది అంటే ఇక్కడ మనతో మాట్లాడతారో లేదో, ఎలా ఉంటుందో, అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, కూర్చోవాలా నిల్చోవాలా అన్న భయంతో వచ్చాను. బట్ ద వే ఐ వాస్ ట్రీటెడ్ ఎట్ గీతార్ట్స్
అంటే ఈ పోతూ పోతూ అదేదో నా హోమ్ బ్యానర్ బన్నీ గారికి ఎలా ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అలాంటి ట్రీట్మెంట్ దొరికింది నాకు ఇక్కడ. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ సార్ మీ మూవీలో మీ బ్యానర్లో యాక్ట్ చేయడం. అండ్ బన్నీవాస్ సార్, మీకు ఆల్మోస్ట్ బన్నీగా మీరు ఆ బ్లడ్ లైన్ ఏదో ఎక్కడో కలిసి ఉంటుంది, మీరు కూడా అంతే కష్టతో ఉంటారు ఎప్పుడు, లేకపోతే అది పాలకొల్లులో ఉందో మరి నాకు తెలీదు. అందరిలో ముగ్గురు అసలు మీలో ఉండే ఆ కసి, మీరు ఎంత చేసినా ఇంకా సాటిస్ఫై అవ్వకపోవడం, ఇంకేదో హిట్ కొట్టేసాం అన్నది, లేదు ఇంకేదో అని మీరు చేస్తున్న ప్రయత్నం అదంతా మాకు ప్లస్ అవుతుంది. తర్వాత హిట్ వచ్చాక మీకన్నా ఎక్కువ బెనిఫిట్ నేనే అవుతాను, ఎందుకంటే హీరో నేను కాబట్టి. బట్ స్టిల్ ద వే మీరు ప్రతి చిన్న విషయం పట్టించుకుంటుంటే, అంటే మీరు అలా ఎప్పుడన్నా సినిమాని ఇంకా బాగాలేదు అని తిడుతుంటే ఇంకా పట్టించుకుంటున్నారు, ఓకే అని నేను ఇంకా ఆనందపడుతుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డార్లింగ్ కౌశిక్, ఇందాక కౌశిక్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే నిజంగా ఏదో నా సొంత బ్రదర్ మాట్లాడుతున్నట్టు అనిపించి అలా ఆనందపడ్డాను కింద. అదేదో వచ్చేసింది బాండ్ నీతో. సో నన్ను ఏ మునెట్లో చూసి నేను ఈ క్యారెక్టర్ చేద్దామని అనిపించింది, నాతో చేయించుకుందాం అనిపించిందో నాకు తెలియదు. బికాస్ RX100లో వీటిలో క్యారెక్టర్ సంబంధమే లేదు. బట్ నువ్వు చూసావు, నువ్వు అనిపించిన ఆ క్షణంకి నేను థ్యాంక్ఫుల్. అండ్ నాకు తెలుసు పక్కాగా ఐ కుడ్ సీ సుకుమార్ గారు వెళ్ళిపోయారు కాబట్టి చెప్పేయచ్చు. ఆర్య టైంలో సుకుమార్ గారిని ఎలా చూశారో ఈ సినిమా తర్వాత నిన్ను అలా చూస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇంకో చిన్న లాకేసా. హీరో ఎవరు ఆర్యకి? ఏమనుకోకండి, ఏదో నా ఓవర్ యాక్షన్. సో ఆర్యలో హీరో కూడా తర్వాత అలా అనమాట, అది. సో లవ్ యూ కౌశిక్. అండ్ లావణ్య, నేను నీ ఏజ్ ఏం పెంచట్లేదు, బట్ నిజంగానే నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అందాల రాక్షస్ రిలీజ్ అయింది. అంటే హీరోయిన్స్ తొందరగా వచ్చేస్తారండి, 16కి వచ్చేస్తారు, మేము లేట్గా వస్తాం, అంతే. ఏజ్ చిన్న అమ్మాయి. సో నిజంగా బీటెక్లో నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి సినిమా చూసి అమ్మ ఏముందిరా అనుకున్నాము. అలా అనుకొని తర్వాత నిజంగా నేను సినిమాలు వచ్చి 2 years అవుతున్నా, మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను హీరో అయ్యాది అని. కానీ నిజంగా వాళ్ళు నేనేదో హీరోని అయ్యా లేకపోతే చేస్తున్నా నిజంగా సమ్ సీరియస్ స్టఫ్ అని హీరోయిన్ లావణ్య, ఓహో నువ్వు లావణ్య త్రిపాఠి వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నావు, అయ్యమ్మా నువ్వైతే అని అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య నాతో యాక్ట్ చేసినందుకు. అండ్ కీపింగ్ దట్ ఎసైడ్, ఇప్పటి వరకు అందాల రాక్షసితో గుర్తుపెట్టుకున్నారు, ఈ సినిమా తర్వాత మల్లిక అంటారు, అంత బాగా చేశారు సినిమాలో. అండ్ ఈవెన్ ఆమెని గారు, మీకు సినిమాలో లీడ్ రోల్ సాత్ అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అండ్ సినిమా అయిపోగానే నాకు కథ నరేట్ చేయడం అయిపోగానే నేను హీరోయిన్ ఎవరని కూడా అడగలేదు, మదర్ క్యారెక్టర్ ఎవరు అని అడిగాను. మీరని తెలిసాక చాలా ఆనందపడ్డాను. అండ్ సెట్లో మీరు నన్ను ఎంకరేజ్ చేసిన, నా గురించి బాగా మాట్లాడుతూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మెన్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, రజిత గారు, ఎవ్రీవన్, ఆల్ ది ఆర్టిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేక్స్ బిజాయ్ సార్, యూ హెవ్ డన్, ఆల్రెడీ ట్యాక్సీ వల్ల చేశారు, బట్ దానికి ఈ మ్యూజిక్కి సంబంధమే లేదు. నేను మలయాళంలో కూడా జనరల్లీ ఇంత కమర్షియల్ సాంగ్స్ ఉండవు. సో ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఈ మీటర్లో కొట్టారు, మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటా నేను చెప్పింది. నేను ఇంగ్లీష్ మాట్లాడితే దొరికిపోతాను సార్, అందుకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సునీల్ సార్, కరమ్ సార్, అండ్ లిరిసిస్ట్స్ అండ్ జానీ మాస్టర్, మా జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్ నాకు ఎందుకంత ఇష్టం అంటే ఆయన బుట్ట బొమ్మని ఎంత జాగ్రత్తగా కొరియోగ్రాఫ్ చేశారో, ఈ సినిమాలో నా సాంగ్ని కూడా అంతే జాగ్రత్తగా కొరియోగ్రాఫ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రఘు మాస్టర్ అండ్ అనసూయ,
అనసూయ గారిని చూస్తుంటే అలా కాసేపు నేను సెట్లో అలా ఫస్ట్ నేను దూరంగా చైరేసుకొని ఆవిడికి నేను కనిపించకుండా అలా చైరేసుకొని అలా చూస్తూ ఉన్నా చాలాసేపు. ఎందుకంటే చూస్తూ ఉంటే ముందు మిడుగుడ్లు వేసుకొని బాగోదు కాబట్టి కొంచెం పక్కకి వెళ్ళి చూశాను. నేను నిజంగా మీ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఎవ్రీ వన్ సినిమాలో యాక్ట్ చేసి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఈ సినిమా నన్ను ఎక్కడ తీసుకెళ్ళబోతుంది అనేది ఇంకా నాకు తెలీదు. బట్ అందరూ అంటుంటే ఏదో అవుతుంది అనే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఎవరైనా మిస్ అవుతే క్షమించండి. అండ్ ఫైనల్గా స్పీచ్ ముగించే ముందు ఒక వెరైటీగా ఒక కాన్సెప్ట్ అనుకున్నా. అది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లవర్స్, తెలుగు సినీ లవర్స్ బన్నీ గారికి ఒక చిన్న లవ్ లెటర్. ప్రియాతి ప్రియమైన బన్నీ గారికి 3 చుక్కలు. నిన్నటిదాకా స్టైలిష్ స్టార్గా తెలుగు అండ్ మలయాళం ఆడియన్స్ని ఉర్రు తొలగించారు కామ. ఈరోజు పుష్పతో ఇండియా వైడ్ ప్రతి ఒక్కరిని షేక్ ఆడించబోతున్నారు. ఫుల్ స్టాప్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మా అభిమానం ఎప్పుడు మీతో ఉంటుంది. అండర్లైన్. అలాగే చావు కబురు చెల్లగా సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేస్తాం బ్రాకెట్లో. రెడ్ ఇంక్లో ఉంటాము, బ్లూ ఇంక్లో తెలుగు సినీ ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ లెట్స్ ఇన్వైట్ అవర్ ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఓకే, సో ఇప్పుడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇందాక నుంచి అరుస్తున్నారు. చావు కబుర్ ఇప్పుడు చల్లగా చెప్పాలి, పుష్ప కబుర్ లాస్ట్లో చెప్పాలి. చావు కబుర్లు చల్లగా. ఈ సినిమా గురించి నేను ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది ఏంటి, దీనికి ఒక చిన్న పిట్టకథ ఉంది, మీకు త్వరగా చెప్తా. ఫస్ట్ నేను చెప్పాల్సింది మా వాసు గురించి. తన పేరు బన్నీ వాసు. అంటే నా మీద ఎంత ఇష్టం పెట్టుకుంటే తన పేరు బన్నీ అని పెట్టుకుని ఉంటారు, మీకు అర్థం అవుద్ది. నేను వాసు గురించి ఒక లైన్లో చెప్పాలంటే, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే మా నాన్నగారు ఎంత కారణం అంత, లేదా అంతకంటే ఎక్కువ వాసు కారణం. నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నానంటే మా వాసు వల్లే నేను ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ వాసు. నేను నీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను అది చెప్పగలను. జనరలీ నాది వాసుది ఒక 18 years జర్నీ.
మేమిద్దరం కలిసి ఆర్య సినిమా నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, సారీ గంగోత్రి సినిమా నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అండ్ నాతో పాటు చాలా సినిమాలు చేశాడు, తనకు సినిమాల్లో మంచి టేస్ట్ ఉంది, మంచి అద్భుతమైన సినిమాలు తీశాడు. 100% లవ్ కావచ్చు, గీతా గోవిందం కావచ్చు, భలే భలే మగుడు కావచ్చు, ఇలా చాలా సినిమాలు. తను ఏదైనా ఒక సినిమా సెలెక్ట్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా విషయం చాలా బాగుంటుంది. అలాంటి మా వాసు వచ్చి నా దగ్గర, సార్ నేను ఒక కథ విన్నాను, నాకు చాలా నచ్చింది ఈ సినిమా అని చెప్పాడు. జనరలీ తన ఒక సినిమా గురించి అలా చెప్పటం అనేది ఏంటే కాలు పంపిస్తారు అన్ని ఆడియో ఫంక్షన్లు ఇలాంటి వాళ్ళని. ఏంటి ఫోటోనా? ఫోటోనే కదా. ఏ రమేష్ చేతి వదలదా, ఫ్యాన్సే బాబు. ఫోటో ఇవ్వమ్మా, ఇది తీసారు కదా. కాదు, ప్రతి ఆడియో ఫంక్షన్ కావాలని పంపిస్తారు ఇలాంటి వాళ్ళు, నాకు అర్థం కాదు. ఎనీవేస్, మా వాసుకు అసలు సినిమా నచ్చడం అనేది వెరీ రేర్. ఎప్పుడు ఉన్నా ఏదో డౌట్ ఉంటుంది. అలాంటిది ఒక సినిమా కథ విన్న వెంటనే తన ఇన్స్టెంట్గా నాకు చాలా నచ్చింది సార్, నాకు తీయాలని ఉంది. కాకపోతే మన గీతా ఆర్ట్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ టైంతో ఎప్పుడు తీయలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది, అది ఇదని చెప్తూ ఉన్నాడు. అండ్ ఈ సినిమా గురించి ఇంకో 2 ముక్కలు చెప్పాలి, స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి. అన్న ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నవదీప్ ఉన్నాడు ఈ కథ, మా బావ ఉన్నాడా, ఓకే ముద్దుగా బావని పిలుస్తుంటాను. నవదీప్ ఇని తన నాకు ఇది పంపించాడు కదా. యాక్చువల్లీ తను తీసుకుందాం అనుకుంటున్నాడు, కానీ నేను అడిగితే నాకు ఇచ్చేసాడు అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నవదీప్, సో కైండ్ ఆఫ్ యూ. ఒక సినిమా అలా ఇచ్చేయటం అనేది మామూలు విషయం కాదు. అలా ఇచ్చినందుకు మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. వీ హోప్ టు రీపే యూ బ్యాక్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. అండ్ ఈ కథ గురించి వచ్చేసరికి మా శరత్ గురించి మీకు చెప్పాలి. శరత్ అంటే నాకు శరత్ నాతో పనిచేస్తున్నాడనే విషయం అంటే చాలా తక్కువ అవుద్ది. శరత్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ, హీజ్ మై ఏ ఫ్యామిలీ. ఎక్కడ శరత్ ఇది దాదా శరత్? ఇవాళ నాతో నేను ఎన్నో పనులు కళ్ళు మూసుకుని మర్చిపోవచ్చు. దే ఆల్వేస్ సే యు ఆర్ నథింగ్ బట్ ద పీపుల్ అరౌండ్ యూ. థ్యాంక్ యూ శరత్, నేను ఇంకంతకంటే ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. షూర్ శరత్, మోస్ట్ వెల్కమ్ శరత్. అదేంటో మన ఒక్కడే పెరిగితే సరిపోదు, చుట్టుపక్కల అందరూ పెరగాలి, నాకు పిచ్చుకోడికి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఈ సినిమా గురించి చెప్పారు. నేను వాసుతో విన్నా, ఇలా చాలా సింపుల్ పాయింట్ చెప్పాడు, 2-3 ముక్కలు చెప్పాడు. విన్న వెంటనే నాకు నచ్చింది, చాలా బాగుంది ఈ కథ అని. అండ్ సినిమా టేక్ ఆఫ్ అయిపోయింది. సినిమా టేక్ ఆఫ్ అవుతున్నంత కాలం తను నా గురించి చెప్తూ ఉన్నాడు, చాలా సినిమాలో జరిగిన విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. నేను ఎక్కువ వినలేదు. అండ్ ఇవాళ నేను చెప్తున్నా, ఆ సినిమా గురించి నాకు ఏమీ తెలీదు. ఇవాళ నేను సినిమా చూశాను, సినిమా బాగుంది, మీ అందరికీ నచ్చుద్ది, నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఎప్పుడు మన సినిమా గురించి మనకు చెప్పలేం, ఎప్పుడు మన జీవితం గురించి మనం చెప్పలేం, కానీ పక్కనోడి జీవితం గురించి మనం బాగా గెస్ చేయగలం. అలాగే నా సినిమా గురించి నేను చెప్పలేను, కానీ నేను వాళ్ళు చూసిన సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సినిమా నిజంగా బాగుంటుంది, మీ మనసులకి హద్దుకుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను డైరెక్టర్ కౌశిక్ గారి గురించి చెప్పాలి. ఐ వాజ్ షాక్. నేను ఇవాళ సినిమా చూసేప్పుడు నేను వాసుని అడుగుతున్నాను, డైరెక్టర్ ఏజ్ ఎంత అని. ఇట్స్ లైక్ 26-27కి ఇలాంటి ఫిలాసఫీ చెప్పగలిగే డైరెక్టర్స్ ఉన్నారా అంటే నాకేమనిపించిందంటే, మీరు నమ్మరు, నేను చాలా సిగ్గుపడ్డా. ఆనెస్ట్లీ నేను చాలా సిగ్గుపడ్డా. అంటే ఎంత మెచ్యూరిటీ ఉంది అసలు తనకి 26-27కి. ప్రాబబ్లీ నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మెచ్యూరిటీ ఈ ఏజ్లో ఈ జనరేషన్ డైరెక్టర్స్ కానీ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు, ఎంత బాగా చేస్తున్నారు, ఆ దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు అని అనిపించే ఎంత హార్ట్ టచింగ్ డైరెక్టర్. అండ్ ఒక ఫస్ట్ టైమర్ అంత మంచిగా అంత బాగా తీస్తారనేది ఇట్స్ డెఫినెట్లీ నేనేం చెప్తున్నానో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సినిమా చాలా అద్భుతంగా తీసే డైరెక్టర్. నేను ఎప్పుడు ఒకటే మాట అంటారా, అందరు ఎంత బాగా చేసినా అందరికి హిట్ ఇచ్చేది మాత్రం డైరెక్టరే. రేపు అందరికీ ఒక సక్సెస్ఫుల్ ఇస్తున్నా కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఎవ్రీబడి. అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అండ్ నేనైతే జెన్యున్గా చెప్తున్నాను, మీకు మధ్యాహ్నం కూడా చెప్పాను, నేను షాక్ అయిపోయా. అంటే నా మీద నాకే కొంచెం సిగ్గేసింది. అదేంటి ఈ వయసులో మనకు ఆ మాత్రం మెచ్యూరిటీ కూడా లేదు అంటే ఇప్పటికీ లేదనుకోండి. వెరీ 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 వెల్ డన్ కౌశిక్.
వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి ఇవాళ. నిజంగా నేను వాసం సినిమా చూస్తూ మళ్ళా అడిగా కార్తికేయ ఏజ్ ఎంత అని. ఈజ్ లైక్ 27, 28. ఏంటి నేను 27, 28 నేనేంటి అసలు ఇలా పర్ఫామ్ చేయలేదు, ఈ ఏజ్ ఈ యంగ్స్టర్స్ ఏంటి ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ కిడింగ్. బస్తీ బాలరాజ్ మీ గుండెలు గుచ్చుకుంటాడు, నేను ఇది గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే నేను తన RX-100 చూశాను, తన హార్డ్ వర్క్ చేశాడు, చాలా బాగా చేశాడు సినిమా. బట్ ఇవాళ నేను సినిమా చూసేసరికి తన ఆర్క్ ఒక యాక్టర్గా ఎంత బాగా పెరిగాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడంటే మీరు షాక్ అవుతారు. నేనేం చెప్తున్నాను వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తను ఎంత బాగా పర్ఫామ్ చేసిన విషయం మీరు చూసి షాక్ అవుతారు. అంటే అను ఒక యాక్టర్గా నాకు తెలుసు, ఎవ్రీ షాట్ ఎవ్రీ సీన్ తను ఇంకిపోయి ఉంది, తను జస్ట్ అలా డెలివర్ చేశాడు. రేపు సినిమా హిట్ అయితే I wish him that he walks away with the biggest cake because తన జెన్యున్ ఇంటెన్షన్, తన హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది. అండ్ నాకు ఎక్కడో ఇవాళ తను మాట్లాడిన విధానం, తన హీ సో జెన్యున్ అండ్ సో నైస్, నాకు చాలా నచ్చింది. ఇవాళ బాలరాజ్ బస్తీ బాలరాజ్ ఇవాళ పొద్దున సినిమా చూసినందుకు నా మనసు హత్తుకున్నారు. అండ్ ఇవాళ సాయంత్రం మీరు మాట్లాడే విధానం చూసి పర్సనల్ కూడా నాకు చాలా నచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక అడుగుతున్నారు బాబా ఏం తమ్ముడు 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 ప్లీజ్ తమ్ముడు 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 కొట్టదు కొట్టదు కొట్టదు. సినిమా గురించి వచ్చా, సినిమా గురించి మాట్లాడాలి. ప్లీజ్ 5 నిమిషాలు ప్లీజ్ అందరు బిహేవ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగారు పడదు, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. బస్తీ బాలరాజ్ ఎక్కడ? కార్తికేయ కమ్. చాలా 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 బాగా చేశాడు. రేపు నేనేం చెప్తాను మీ అందరికీ అర్థమవుతుంది. తన జెన్యున్ ఇంటెన్షన్, తన జెన్యున్ హార్డ్ వర్క్ రేపు మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చాలని, మీ అందరికీ తగులుద్దని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. తమ్ముడు అందరిని తర్వాత ఒకసారి పట్టుకుంటాను మాట్లాడిన తర్వాత. తమ్ముడు ఇది పద్ధతి కాదు. అండ్ ఈ సినిమాలో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. కెమెరామెన్ మా బెస్ట్ ఫ్రెండ్ సునీల్కి, అలాగే కరుణ్కి. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన బిజాయిక్స్ నంబియార్ గారికి. ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ట్యాక్సీ వాళ్ళలో పాటలు, లేదంటే ఆయన మలయాళ సినిమా కల్కిన్ చేశారు, చాలా బాగుంటుంది. అందులో విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్క్. ఐ రియలీ లైక్ యువర్ వర్క్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఇంతమంది మీద పడుతున్నారు, ఆగండి 5 నిమిషాలు ఆగండి ప్లీజ్. అండ్ లావణ్య త్రిపాఠి గురించి చెప్పాలి. లావణ్య మా గీతార్స్ ఇది 3వ సినిమా చేస్తుంది. 2 సినిమాలు హిట్, భలే భలే మగోడు బాయ్ అండ్ శ్రీయస్తు సింహస్తు. ఈ సినిమాతో హ్యాట్రిక్ అయ్యి గీతార్స్ షీస్ ఆర్ లక్కీ మ్యాస్కాట్ ఇన్ యువర్ గీతార్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గోయింగ్ గ్రేట్ హైట్స్. హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఈ సినిమాలో మర్చిపోకుండా ఆమని గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కలిసినప్పుడు కూడా నేను ఆవిడ గురించి మాట్లాడలేదు. ఆమని గారు, మేము మీ సినిమాలు చూస్తూ పెరిగాం. ఒక ఆర్టిస్ట్గా మీకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడెప్పుడు మళ్ళీ సినిమాలకు వస్తారా, మీ కంబ్యాక్ ఎప్పుడు వస్తారా అని చూస్తూ అంటే ఇష్టపడే ఒక ఆర్టిస్ట్ ఉంటారు కదా, అలాంటి లవ్లీ ఆర్టిస్ట్ మీరు. ఇవాళ మీకు ఇంత మంచి సినిమా పడి ఇంత మంచి క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఆమని గారు మీరు ఎక్కడున్నా, ఆమని గారు ఒక్క నిమిషం రండి. అమ్మ ఎంత బాగా చేశారు మీరు. నాకు చాలా అంటే శుభలగ్నం కానీ మావచ్చి గిరికలు అంటే సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మేము ఎప్పుడు అనుకుంటుంటాను
రామని గారు ఏంటి కరెక్ట్గా రైట్ ఫిల్మ్తో రావాలి అని ఈ సినిమాతో వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నాకు చాలా నాకే కాదు, ఇందాక సుకుమార్ కూడా చెప్పారు, మా అందరికి చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ మీరు. మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీలాంటి వాళ్ళు మళ్ళీ సినిమా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. రేపు ఆమెని గారు ఎంత బాగా చేశారని మీరు అందరు చూస్తారు. ఇలా కోర్స్ మురళీ శర్మ గారు ఇలా సినిమాలో చాలామంది చాలా బాగా చేశారు. ఇంకెవరైనా ఆర్టిస్టులు మర్చిపోయి ఉంటే క్షమించండి, ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి క్షమించండి. అందరూ చాలా బాగా చేశారు. రేపు ఖచ్చితంగా ఈ సినిమా మీకు బాగా నచ్చుద్ది. అండ్ కోర్స్ అనసూ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఎ స్పెషల్ సాంగ్. అండ్ ఇంకెవరి గురించి అయినా మర్చిపోయి ఉంటే క్షమించండి. మీరు నన్ను మాట్లాడినట్లేదు, సినిమా గురించి మాట్లాడుతూనే వచ్చాను. థ్యాంక్ యూ. మీ ప్రేమ అభిమానం అర్థమవుతుంది. బట్ 2 నిమిషాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత కోవిడ్స్లో కూడా నేను జనాలకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే థియేటర్కి వస్తారా, జనం మళ్ళీ వస్తారా అంటే, లేదు మీ సినిమా తీయండి మేము వస్తామని మాకు చూపించినందుకు. అంటే క్రాక్ సినిమాతో అవ్వచ్చు, లేదంటే ఉప్పిన సినిమా అవ్వచ్చు, జనాలందరూ మేము థియేటర్కి వస్తున్నామని మాకు భరోసా ఇచ్చినందుకు మరోసారి తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరున్నంత కాలం, మీ దీవెనలు ఉన్నంత కాలం మన ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ. లాస్ట్ వెళ్ళేప్పుడు మాత్రం పుష్ప గురించి ఒక్క విషయం చెప్పేసి వెళ్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్ అంటే తప్పు అవుతుంది. నా ఆర్మీ అనాలా, నా స్ట్రెంత్ అనాలా, నా బలం అనాలా, నా ప్రాణం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్. నేను స్వతహాగా గర్వపడేటట్టు నా జీవితంలో ఏదైనా నేను సంపాదించుకున్నానంటే అది కారు కాదు, కోట్లు కాదు, ఏమీ కాదు. మీ అభిమానం. మిమ్మల్ని గర్వపడేంత వరకు నేను తీసుకెళ్తాను, నన్ను నమ్మండి. ఐ ప్రామిస్, ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్. సుమా గారు, ప్రతిసారి మీకు చెప్పాలనుకుంటుంటాను, ఇంత బాగా హోస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఆఖరిలో వెళ్ళే ముందు తమ్ముడు అందరు జరగండి వెనక్కి. రిలాక్స్. విజయ్ అరే నన్ను జనం చూడండి అబ్బా, నన్ను కూడా నా కూడా జనం చూడాలి. వెనక్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. చావు కబుర్లు చల్లగా మీ మనసుకు హద్దుకుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ సినిమా చూశాను, మీకు కూడా నచ్చుద్ది. అంటే ఈ సినిమాలో ఒక విషయం ఉంది, ఒక కొత్త విషయం ఉంది, అది మీ అందరి మనసులో హద్దుకుంటుందని నేను ఆశిస్తున్నాను. సీ యూ సూన్. అండ్ మీకు మాట ఇచ్చినట్టు లాస్ట్లో ఒక పుష్ప గురించి ఒకే మాట చెప్తా. ఇందాక నుంచి పుష్ప అని అరుస్తున్నారు. పుష్ప సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తా. ఇంకా నేను చెప్పబోయే ఆఖరి మాట అదే, పుష్ప తగ్గేదేలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.